బిజినెస్ అంటేనే వైశ్య, వైశ్య అంటేనే బిజినెస్. అటువంటి మనకి ఒక సువర్ణ అవకాశమే ఈ నెట్వర్కింగ్ హౌస్. సమర్పిస్తున్నాం వి వైశ్య బిజినెస్ నెట్వర్కింగ్ హౌస్, విజయవాడ, కౌశిక. స్టాప్ థింకింగ్ ఐ, స్టార్ట్ థింకింగ్ వి. ఈ మూడే మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, అది స్పీచ్ అవ్వచ్చు, క్లయింట్స్ తో అవ్వచ్చు, మీ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే ఏంటంటే మనది మొత్తం ఈ మూడు భాగాలుగా డివైడ్ అవుతుంది. వర్డ్స్ వచ్చేసరికి మన మాట తీరు, ఏదైతే మనం భాష ఉపయోగిస్తున్నామో అదంతా. ఇవచ్చి వచ్చేసరికి ఏంటంటే మన వాయిస్ కానీ, మన అవతలతో బాండింగ్ ఎలా ఏర్పాటు చేసుకుంటాం, మాట తీరు బట్టి అవన్నీ వెచ్చు కింద వస్తుంది. విజువల్స్ వచ్చేసరికి గెస్చర్స్, నా చేతి మూమెంట్స్, నా బాడీ లాంగ్వేజ్ అటు ఇటు అవుతున్నాను కదా, ఇవన్నీ కూడా ఏంటంటే విజువల్స్. ఈ మూడు మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వాడికి రీచ్ అవుతాయి. ఈ మూడు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు 3 parts గా డివైడ్ అవుతుంది. ఎప్పుడు ఒకటి 7% తీసుకుంటుంది, ఒకటి 38% తీసుకుంటుంది, ఒకటి 55% తీసుకుంటుంది. ఈ పర్సంటేజ్ ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళ మైండ్కి ఏది త్వరగా ఎక్కుతుంది. ఒకటి 55% ఎక్కేస్తుంది త్వరగా, ఒకటి 38% ఎక్కుతుంది, ఒకటి 7% ఎక్కుతుంది. ఇప్పుడు మన భాష ఉంది, భాష 55%లో ఉంటుందా, 38%లో ఉంటుందా, 7%లో ఉంటుందా? 55%. ఇప్పుడు ఇవచ్చు మన మాట తీరు, మన ప్రెజెంటేషన్, మన ఇన్నోవేటివ్గా మనం కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం, కథలు చెప్తూ ఉంటాం కొందరు మాట్లాడేటప్పుడు. అది ఏ కేటగిరీలో ఉంటుంది? 55, 38. ఓకే, 2 ఆన్సర్స్ వచ్చాయి. ఫైనల్ గా మన బాడీ లాంగ్వేజ్, మన హ్యాండ్ మూవ్మెంట్స్ కానీ ఇవన్నీ దేని కింద తెలుస్తుంది? 55. ఇంకా ఫైనల్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మన మాట ఏదైతే ఉందో, మన భాష ఏదైతే ఉందో అది 7% అవతల వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. కేవలం 7%. మన ప్రెజెంటేషన్, మన స్కిల్స్ ఏదైతే ఉందో, కథలు చెప్తూ ఉంటాం అవతల వాళ్ళని ఆకట్టుకోవడానికి, అదంతా కేవలం 38%. ఫైనల్ గా 55% కీ రోల్ ప్లే చేసేది మీ యొక్క గెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, మీ స్మైల్, అవతల వాళ్ళకి హావభావాలు. అవతల వాళ్ళకి మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా త్వరగా వాళ్ళ మైండ్లోకి మీరు వెళ్ళాలంటే మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటే 55% అండి, అంటే మెజారిటీ ఆఫ్ ద మీరు వాళ్ళతో కనెక్ట్ అయిపోయినట్టే. బాడీ లాంగ్వేజ్ అంత కీలకం, అంత కీలకం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనం డైరెక్ట్గా బాడీ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? హావభావాలు అంతా చెప్పాం. అది ఎందుకు ముఖ్యం అంటే మన హావభావాలే వాళ్ళకి గుర్తుంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు స్ట్రైట్ అవే 1, 2, 3 అలా చెప్తే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని చెప్పడం వేరు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఏమండి మూడో పాయింట్ అని చెప్తున్నప్పుడు మీకు ఇది త్వరగా వెళ్తుంది. ఈ పాయింట్ నా ఏదైతే హ్యాండ్ మూవ్మెంట్ ఉందో అది. అందుకని అంటున్నాం బాడీ లాంగ్వేజ్ చాలా కీలకం. ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా మీరు అవతలి యొక్క వ్యక్తి మీరు చెప్పే విషయం వింటున్నారా లేదా, నటిస్తున్నాడా లేకపోతే నిజంగానే వింటున్నాడా, ఇష్టపడి సెషన్లో కూర్చున్నాడా లేకపోతే బలవంతంగా కూర్చున్నాడా అనేది ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు నేను మీలో చెప్పనా ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఈ సెషన్లో కూర్చున్నారు, ఎంతమంది ఇంట్రెస్టింగ్గా కూర్చోలేదు? చెప్పనా? ఛాలెంజ్ చెప్పనా? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంచండి, ఎవరు కర్లద్దు, దయచేసి ఎవరు కూడా కర్లద్దు. ఓకే, ఇప్పుడు ఈ రెండో వ్యక్తి కూర్చున్నాడు కదా, కుర్చీ ఉండండి, ఎవరు కర్లద్దు, నేనే వేసుకుంటాను. కర్రలేదు కదా ఎవరు? ఇప్పుడు కూర్చున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ పొజిషన్ ఎవరు కూర్చున్నారు? చేతులు ఎత్తచ్చు, పర్లేదు, చేతులు ఎత్తండి. ఈ టైప్ అంటే ఇలా లాక్ చేసుకొని కాలు, ఇది టైట్ గా ఉండటం వల్ల ఏంటంటే కాలు వెనక్కి వెళ్ళదు, జనరల్గా అయితే వెళ్ళిపోద్ది వెనక్కి. సో ఈ టైప్ ఆఫ్ పొజిషన్, కాలు లాక్ చేసుకోవడం ఎప్పుడో తెలుసా?
మీకు వెళ్ళిపోవాలని ఉంది, కానీ సెషన్ ప్రెసిడెంట్ గారు చెప్పారు సాయంత్రం మరి రావాలి, నా గురించి రావాలన్నారు, ఇంపార్టెంట్ సెషన్ అన్నారు. వెళ్ళిపోతే బాగోతే మెథడ్ ఫీల్ అవుతారని చెప్పి బలవంతంగా కాళ్ళకి తాళాలు వేసుకొని బంధాలు వేసుకొని కూర్చున్నట్టు లెక్క. అది ఎంతమంది సార్ ఈ పొజిషన్ లో ఉన్నారు? లాక్ వేసుకున్నారు. లాక్ వేసుకోవడం ఏంటంటే బంధం వేసుకున్నట్టు బయటికి వెళ్తాం. అది పాయింట్. ఇప్పుడు ఈ సెషన్ లో ఎవరు ఈ రకంగా ఎవరో ఉన్నారు? వీళ్ళంతా ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నవాళ్ళు. ఓకే, క్లాస్ వెళ్దాం అంటే భోజనం చేసి ఇప్పుడే సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ పొజిషన్ ఇలా ఉంది. ఒక పావు గంటల అరగంటలో వీళ్ళందరూ కూడా ఇలా మారిపోద్ది ఆబ్వియస్గా టైం బట్టి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక క్లయింట్ని కలిసారండి, 2 రకాలుగా నుంచొని మాట్లాడుతున్నారు. ఇది అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ స్టెప్. కొందరు వినేటప్పుడు ఇలా వింటారు, మీరు మాట్లాడుతున్నారు మీ వ్యాపారం సంబంధించి, కొందరు ఇలా వింటారు, కొందరేమో ఇలా వింటున్నారు. రెండింటికి తేడా ఏం చెప్పండి? చేతులు కట్టుకుంటే కాన్సన్ట్రేటెడ్, ఇంకా రిలాక్స్. అసలు సత్యం ఏంటంటే బలవంతంగా కాదు, వింటున్నారు, కానీ మీరేం చెప్పినా నో కాదు అలా కాదు, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఎప్పుడైనా సరే నుంచొని మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా మీకు యాక్సెప్టెన్స్ రాదు. మీరు చూడండి, కానీ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయండి. రేపు మీరు షాప్కి వెళ్ళిన తర్వాత, మీ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత, ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా కస్టమర్ ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏంటంటే ఇంక వినరు, సారీ వింటారు, కానీ మీరు ఏదైనా చెప్పండి కాదు, కుదరదు, కాదేమో అనే మాటే వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఎవరైతే మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఇలా మామూలుగా హ్యాండ్ మూమెంట్స్తోనే ఉండిపోని ఇలాగే కింద ఉండి లేకపోతే ఇలా వింటారు అనుకోండి, వింటారు, మీరు చెప్పిన దానికి ఎస్ అనే చెప్పే పర్సంటేజ్ ఎక్కువ. ఒప్పుకునే కస్టమర్ వాళ్ళు ఎవరైతే ఇలా ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళని ఒప్పించడం మీ విద్య, అది మీ విద్య. మీకు 100% అవుతుందంటే ఇంకా ఉపయోగించి టాలెంట్ గట్టిగా పుష్ చేసి వాళ్ళని ఉపయోగించగలుగుతారు. ఎలా ఉంటే అంతే, చేతులు నింపాలంటే. వినరు, ట్రై చేయండి. స్కూల్లో మన టీచర్స్ చెప్పేటప్పుడు కూడా స్టూడెంట్ ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా టీచరు టెల్ మీ, ప్రిన్సిపాల్ అయినా ఎవరైనా సరే ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుంది. అండ్ నువ్వేం చెప్పినా మేము అన్నాం, కాదు అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడే ఇలా వస్తుంది. ఇట్స్ లాక్ పొజిషన్. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ టైం మీరు మీ కస్టమర్స్ పొరపాటు కూడా ఎవరు గౌరవం ఎవరు మనకి సార్ ఇప్పుడు ఒక రకంగా మనమే గౌరవిస్తాం కస్టమర్కి. ఇంకా ఎందుకంటే మనకు బిజినెస్ కావాలి, బికాస్ కస్టమర్ ఈజ్ ఎ కింగ్ అనే మైండ్ సెట్తో ఉంటాం కాబట్టి మనమే వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు మనం కూడా ఇలా ఉంటాం. మనం ఇలా ఉంటాం. కానీ కస్టమర్ ఎప్పుడు కూడా ఒక కాలు అని కొంచెం ఇలా ముందుకు ఉంటుంది, ఇలా ఉంటాడు, తల ఎత్తుకొని మాట్లాడతాడు. గమనించండి ఒకసారి. అది సార్ అప్పుడు ఈ పోస్టర్ తప్పంటారు. ఆ పోస్టర్ అదే చెప్తున్నా. ఒక్క అడుగు, ఒక్క కాలు కొంచెం ముందుకి ఇలా కాన్ఫిడెంట్ గా ఎప్పుడైతే కొంచెం ఏమంటారు రోమాలు ఎక్కబొడుచుకొని షోల్డర్స్ అనేది వెనక్కి వచ్చి ఆ డైలాగ్ ఉంటుంది. అవును, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డిస్కషన్ లో మీకు ఎప్పుడు అవునని రాదు. కాదు కరెక్టే. జనరల్ టాపిక్స్ అయినా మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది ఇన్ఫర్మేటివ్ గా అవదు, డిబేట్ లాగా అవుతుంది, ఆర్గ్యుమెంట్ లాగా అవుతుంది. ఆర్గ్యుమెంట్ అని కానీ డిబేట్ లాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పార్టీ గురించి మాట్లాడతారండి, పొలిటికల్ పార్టీ, అవును ఒప్పుకోండి, మీతో ఎంత చెప్తున్నారు, ఏం కాదు ఆడే మీకేరు అది నీకేం తెలుసు అన్నట్టే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు. అబ్జర్వ్ చేయండి. లేదు, చాలా తక్కువ ఉంటారండి వాళ్ళు. మీరు అది వేళ లెక్క పెట్టచ్చు. కష్టం మీకు అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఉండరు. ఎందుకంటే ఈ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అనుకొని చేయలేరు. మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనం మైండ్తో ఆలోచిస్తాము, అది బయటికి చెప్తాం, ప్రిపేర్డ్గా ఉంటాం. బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు అలా రాదు. ఆటోమేటిక్గా మీ మనసులో మైండ్లో ఏదైతే ఉందో, మైండ్ అని అన్నో మనసులో ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్లో వ్యక్తపరిచేస్తుంది. ట్రై చేయండి ఒక్కసారి ప్రాక్టికల్గా. మీరు కస్టమర్స్తో డీల్ చేస్తున్నప్పుడు ఆయన అప్పుడే వేస్తారు చేతులు బంద్. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే అవునా చూద్దాం ఎందుకు కరెక్ట్ అవుద్ది అని చెప్తున్నా.
ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు కస్టమర్స్ కూడా డీల్ చేస్తారు. మేనరిజం అవ్వదు, యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే మేనరిజం వస్తుంది. మీకు నిజంగా ఇంత కాన్ఫిడెంట్గా చేయగట్టుకొని ఉన్నాడంటే మీరు మేనరిజం అనుకోండి, స్టిల్ అప్పుడు కూడా ఆహా 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 అంటారు, కానీ మీరు చెప్పేది ఒప్పుకోరు. చాలా కష్టం ఒప్పించడం. ఎస్ సార్ ప్లీజ్. స్వామి వివేకానంద ఎట్లా నడుచుంటారు? అది ఫోటో పోస్ట్ అండి, ఆయన ఎలా నుంచో నేను మాట్లాడరు. మనం లేక ఫోటో ఒకటే వస్తుంది. అది ఫోటో పోస్ట్ అంతే. అలా కాదు, కొందరు నిజంగానే ఇలాగే ఉంచుంటారు, మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు, నేను అంటుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది ఏముంది, ఇలా చాలా మంది ఉంచుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, హైట్ ప్రాబ్లం వల్ల నేనేం చేస్తా, ఇలా ఉంటా. డిస్కషన్ ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళకి ఓపెన్గా ఉన్నప్పుడు అయితే నా హ్యాండ్స్ ఆటోమేటిక్ వస్తాయి. లేదు వినే టైప్ ఉంది అనుకోండి, నేను ఆహా లేదే కాదే ఎక్కువ ఈ టైప్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, బాడీ లాంగ్వేజ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ డిస్కషన్స్లో డీల్స్ని త్వరగా బ్రేక్ చేయడానికి. ఇది ఒకటి. ఇంకేం డౌట్ ఉందా దీని మీద? రెండోది, ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే కొందరు చేతులు ఇలా వెనక్కి వెళ్ళి, కొందరు ఏంటంటే కాలు కొంచెం ఒక కాలు మీద ఉంటూ ఇంకో కాలు బ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే నర్వస్నెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఒక సిగ్నల్. మనం క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఇలా చేతులు ఇలా వెనకాల పెడుతున్నా చేస్తున్నామో, వాళ్ళ ఒకవేళ బాడీ లాంగ్వేజ్ మీద అవగాహన ఉన్న వేత్తలు అనుకుంటే వాళ్ళకి అర్థమైపోద్ది, నర్వస్నెస్ ఉన్నాడు, వీటితో డీల్ చాలా బేరం కొట్టి 50% తగ్గించి చేసేసుకోవచ్చు అని ఆలోచన ఉంటుంది. అలాగే మీకు అవతల పక్కన ఉన్న కస్టమర్ కూడా ఈ రకంగా నుంచున్నాడు అనుకోండి, దాన్ని మనం మన పాజిటివ్ సైడ్ తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో నర్వస్నెస్ ఫీల్ అవుతున్నారు, అది బ్రేక్ చేసాం అనుకోండి, బిజినెస్ డీల్ వచ్చేయచ్చు. ఆ కంఫర్ట్ జోన్ కనుక మన ఆ కస్టమర్కి ఇస్తే బిజినెస్ డీల్ వచ్చేస్తుంది. డన్. ఇంకోటి, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొందరు ఇలా మాట్లాడతారు, చూసారు లేదా? ఇప్పుడు కస్టమర్ ఇక్కడ ఉన్నాడు, క్లయింట్స్ అటు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సారీ, కస్టమర్ ఇక్కడ ఉన్నారు, మనం అటు ఉన్నాం, మాట్లాడుతున్నాం, ఏదో డిస్కస్ చేస్తున్నాం. 4-5 ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఎవరి వైపు అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో షూ వాళ్ళ వైపు పాయింట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు 4 ఉన్నారు, 4 ఉన్నప్పుడు మీతో మీరు మాట్లాడిన డిస్కషన్లో మీరు నచ్చింది, ఆటోమేటిక్గా కొంచెం కాలు ఆటోమేటిక్ కదులుతుంది. సో ఆ షూ పాయింట్ ఎవరి వైపు అయితే ఉందో దట్ ఈస్ అన్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ గ్రాప్ చేయడానికి. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఎనీ డౌట్? బిజినెస్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా సార్, ఒకవేళ కూర్చున్నారు అనుకోండి 4, అలాగా మీరు ఒక క్లయింట్ లొకేషన్కి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అక్కడ పెద్ద కార్పొరేట్ వ్యక్తి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మీరు మీదే ఫీల్డ్ సార్, క్లీనింగ్. ఇప్పుడు క్లీనింగ్ సైడ్ మీరు వచ్చారు, ఇంకోటి ఏదో డిఫరెంట్ వచ్చారు. కార్పొరేట్ కంపెనీ వాడు ఎవరికో ఒకరికే ఇస్తాడు, ఒకరికో ఇద్దరికే ఇవ్వచ్చు వాళ్ళ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్స్ మా అన్న ఒకరు కూర్చోబెట్టారు అనుకోండి వరుసగా, మన ముందు జరుగుతుంది అన్నట్లే ఇన్ కేసు, అంతే. ఇప్పుడు 4 కూర్చుంటున్నప్పుడు అవతల వ్యక్తి ఎవరి మీద ఎక్కువ పాజిటివ్గా ఉన్నాడు అంటే దాని మెయిన్ ఏంటంటే ఇది సింబల్ అంట. మీ వైపు ఉన్నది అనుకోండి షూ పాయింటింగ్, ఓకే మీ వైపు ఎక్కువ ఫేవర్ ఉన్నట్టు. ఎందుకంటే ఆటోమేటిక్గా బాడీ కూడా మారుతుంది, అవతల మనకి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మెల్లిగా వెళ్ళాలి మారటం. సో ఇది ఒక ఎగ్జాంపుల్, షూ పాయింటింగ్ దాన్ని బట్టి. క్లయింట్ మీ పక్కన కూర్చున్నారు, మీరు ఇటు పక్కన కూర్చున్నారు, మీ వైపు కన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వైపు ఉంటుంది, మీ పక్కనే కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు. కన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీ కాల్ ఇటువైపు, క్లయింట్ కాల్ ఇటువైపు పడుతుంది, మీరు ఇక్కడ పక్కన కూర్చుంటారు. ఈ కన్వర్జేషన్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్, మీరు చెప్పేది వింటూ ఉంటాడు, కాల్ వెళ్ళిపోతుంది. అబ్జర్వ్ చేయండి ఇది కూడా. క్లయింట్ ఆలోచించాలి ఇప్పుడు. మీ కార్పొరేట్ క్లయింట్స్ ఎవరు అంత ఏమంటారు, అంత హ్యూమన్ వాల్యూస్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్?
ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ లో మీకు సెట్ అవ్వచ్చు. చూడండి కాబట్టి మీ కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అసలు అవన్నీ ఆలోచించాలి. మీకు మాట్లాడుతున్నప్పుడు మీతో కన్వర్సేషన్ నచ్చింది అనుకోండి, ఇలా పెడతారు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కాలేలు తగులుతూ చెప్పండి, ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, నా సీట్ ఒక్క బౌండరీ కూడా దాటలేదు నా కాలు, మరి అప్పుడు ఎలా? ఏది ఏ సార్? ఎందుకు వేసుకోరు సార్? సార్ ఇద్దరు కన్వర్సేషన్, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు వేసుకోరు? బోల్డ్ మంది నేను చూపిస్తా. ఏదండి? డిస్కషన్ ఉన్నప్పుడు కూర్చుంటారు సార్. మీరు చాలా లాజిక్ మాట్లాడుతున్నారు. అలా కాదు సార్, జనరల్ గా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఎయిర్పోర్ట్స్ కానీ లేదంటే ఎక్కడైనా ఒక కాఫీ క్లబ్స్ లో కూర్చున్నప్పుడు కూడా కానీ కొన్ని టేబుల్ ఉంది సార్, మధ్యలో టేబుల్ ఉంది, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు, మీకు అక్కడ మీ కాల్ కూడా కనిపించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వేసుకోరా చెప్పండి? ఇలా టేబుల్ ఈ ఎత్తులో ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే అంట రైట్ లెగ్ ఎప్పుడు, అది ఇటు సైడ్ ఎప్పుడు పడుతుంది అంటే వెన్ ద కన్వర్సేషన్ ఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ. మీతో కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ఆ కన్వర్సేషన్ మీ వైపు ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి పాయింట్ నేను వింటూ ఉంటా, ఐ వాంట్ టు టేక్ ఇట్. అప్పుడు దాని అర్థం ఏంటంటే బాడీ కూడా ఇటువైపు జరుగుతుంది. ఇఫ్ నాకు అంత కంఫర్ట్ గా లేదు, మీ డిస్కషన్ నచ్చలేదు అంటే ఎప్పుడంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. అవుతుంది, ఛాన్స్ అవుతుంది, పక్కన కాలు తగులుతాయి, అవన్నీ వదిలేసేయండి. చెప్పలేము ఒకసారి కొన్ని కాఫీ టేబుల్లో కాఫీ డిస్కషన్స్ లో మీకు ఆ టైప్ ఆఫ్ ఉండదు అసలు ఎప్పుడు కూడా. ఫిజికల్ గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హట్ చేయకూడదనో మొహమాటం కొద్దనో వింటూ ఉంటారు. బట్ బాడీ అనేది ఎప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఆ కంట్రోల్ ఉండదు. ఏదండి? అది మీ స్కిల్ సెట్, ఎలా మేనేజ్ చేస్తారు అనేది. కట్ చేయొద్దు, సంథింగ్ మేక్ ఇట్ టర్నింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మీకున్న డీల్స్ బట్టి ఏదో ఒకటి సంథింగ్ ఇంట్రెస్టింగ్ మార్చుకోవాలి, ఇంకా అంతే, సిచ్యువేషన్ బట్టి అంతే. పక్కన వెళ్ళిపోవాలి, వెళ్ళి కట్ చేసుకోవడం, ఏదో ఒకటి టాపిక్ మార్చుకోవడం, ఇంకా అంతే. ఈ కాల్ వేసారు నాదే, అది అంతే. ఇంట్రెస్ట్ కాదు అంతే కదా, గుర్తుంచుకోండి. స్టడీ ఐ కాంటాక్ట్. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన నాకు రైనాల్డ్స్ గురించి చెప్పారు, నా గురించి పోడారు, సో అందుకని ఆయన ఒకలా చూస్తున్నారు. అర్థం ఏంటి? నాకు నచ్చింది, అసలు ఐ కాంటాక్టే లేదు. వీల్డ్ ఐస్ అంటే ఏంటంటే కొంచెం ఐబ్రోస్ కూడా కొంచెం వైకి ఆ టైప్ కదా. అసలు అర్థాలు ఏంటో చూద్దాం. సైడ్ వేస్ గ్లాన్స్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు అటు ఇటు చూస్తున్నారు అనుకోండి, అంటే మనం చెప్పే విషయం వాళ్ళు నమ్మటం లేదు, వాళ్ళకి ఒక్క డౌట్ ఉంది, అనుమానం ఉంది, మనం చెప్పే కంటెంట్ మీద వాళ్ళకి ఒక డౌట్ ఉంది. సో మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కొంచెం అంటే ఐబ్రోస్ ఎగరేయకుండా కళ్ళు కొంచెం అటు ఇటు అలా చూస్తున్నారంటే వెంటనే వాళ్ళకి ఆ మ్యాటర్ మీద ట్రస్ట్ మనం కలిగించాలి. స్టడీ ఐ కాంటాక్ట్, యాక్టివ్ లిజనర్. నో ఐ కాంటాక్ట్, అసలు ఇంట్రెస్టే లేదు, అసలు అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, సంబంధం లేకపోతే ఎవరు పిలవపోయిన ఎవరో పిలిచినట్టు యాక్ట్ చేస్తున్నాడు, అసలు ఇంట్రెస్ట్ లేదు, ఆయన వదిలించేసుకోవడం బెటర్. వీళ్ళ ఐస్ ఏంటంటే ఇంకా ఐబ్రోస్ పైకి వేసి అంటే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, డిస్ఇంట్రెస్ట్. ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే ఎవరో కూడా ఐబ్రోస్ ఎగరేయకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్ళు కొంచెం సైడ్ వేస్ గా ఉంటే మాత్రం మీరు మాట్లాడుతున్న కంటెంట్ మీద వాళ్ళకి నమ్మకం కలిగించండి, కలిగిస్తే మీకు ప్లస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన కస్టమర్తో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటిల్లో ఏ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నమ్మకూడదు? కింద రోలో ఫస్ట్ ఉంది, ఈ చివర ఆ చివర, ఈ చివర యాంగ్రీగా ఉన్నాడు. ఓకే, నమ్మకూడదు అన్న. సెకండ్ రోలో లాస్ట్. ఓకే, గుడ్. మిడిల్ లైన్ మిడిల్ వన్ ఏంటంటే కొంచెం చెప్పేవాళ్ళే అన్నట్టు చూస్తాడు ఎక్స్ప్రెషన్.
యాక్చువల్గా ఏంటంటే సెకండ్ లైన్ లో ఏదైతే లాస్ట్ ఉందో, అంటే మీరు అంతా కళ్ళజోడు పెట్టుకుందే కదా, ఐ కాంటాక్ట్ బాగానే ఉంది, కానీ ఈ లిప్ కస్టమర్స్ తో డీల్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మన యొక్క కంటెంట్ కూడా వెంటనే మార్చేసుకోవాలి. మార్చుకుంటేనే అప్పుడు మన బిజినెస్ డీల్స్ అనేది త్వరగా సెట్ అవుతాయి, లేదంటే అమ్మో. ఎనీ డౌట్స్? బాడీ లాంగ్వేజ్ అనే టాపిక్ యాక్చువల్గా అయితే 1 full day కంటెంట్, కాకపోతే ఏంటంటే బిజినెస్ పరంగా యూస్ అవుతుందని ఈ లాస్ట్ సెషన్ లో అది పెట్టడం జరిగింది. ఎస్, 1 2 3 4 5 లాస్ట్ పొజిషన్ అర్థం ఏంటి చెప్పండి? కైండ్నెస్. ఓకే, చేతులు కట్టుకుంది రెస్పెక్ట్. ఓకే, మధ్యలోది క్యాజువల్ అండ్ ఆల్సో లిజనింగ్ మోడ్ లో ఉన్నప్పుడు అది. ఈ పక్కది లేడీ జాబ్ లో చేయబెట్టుకోండి. యాటిట్యూడ్, ఎగ్జాక్ట్లీ, దట్స్ అన్ యాటిట్యూడ్. అండ్ లాస్ట్ వన్, లాస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఇద్దరు కూడా చేతులు కట్టుకున్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇందాక అన్నట్టు, ఒకళ్ళు వచ్చేసరికి ఏమో దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. మీరు ఏం చెప్పినా సరే అవునా కాదు ఈ టైప్ ఆఫ్. సో అది లాస్ట్. ఎందుకంటే ఆ నీ పొజిషన్ చూసారా? ఎగ్జాక్ట్లీ, ఈ నీ పొజిషన్స్ ఇలా కానీ లేకపోతే లెగ్ కొంచెం ముందుకున్నా సరే అబ్జర్వ్ చేయండి, వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయండి, ఇట్ విల్ సెట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా సరే అవ్వదు, నో, కాదు, కూడదు, ఈ టాపిక్ ఎక్కువ వస్తుంది. యాక్సెప్ట్ చేయరు. వాళ్ళతో బాధిస్తూ కూర్చునే కన్నా వాళ్ళ ఈగోని ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు. ఎలా? కాదు కాదు కాదు, ఆ పర్సన్ ని ఏం సార్ చెప్పండి. మైండ్ సెట్ లో ఎలా వెళ్తాం? అలా కాదు. ఇప్పుడు ఏదో పాయింట్ అవుతుంది, వాళ్ళేం అవునా కాదే కాదు ఎలా అవుద్ది ఇవన్నీ వాదిస్తారు. ఏం చెప్తారు అప్పుడు? చెప్పినట్టుగా ఓకే, మనం తొందరగా ఎలా సార్? సింపుల్. మన బాడీ లాంగ్వేజ్ అలా కాదు, అలా సింపుల్. ఎప్పుడైతే మనం చెప్తున్న విషయాన్ని కాదు, అవునా కాదు అంటున్నప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ సార్ అనేది ఒక పని అయిపోతుంది, వాడు ఈగో సాటిస్ఫై అయిపోతుంది వెంటనే. అంతే అంతే. ఎక్కువ మనం వాళ్ళతో కరెక్ట్ చేయడం మొదలెట్టాం అనుకోండి, అస్సలు మీకు అసలు కంట్రోల్ అవ్వరా. సార్ మీ ప్రెసిడెంట్ గారులే, ఇదేదో కొంచెం క్షుణ్ణంగా పరిశీలించాలి. సో ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, పర్సనాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఈగోని మనం సాటిస్ఫై చేయగలిగేలా ఉండాలి. సింపుల్ గా ఏంటంటే వాళ్ళు చెప్పింది ఎస్ ఐ అగ్రీ, అంతే, యువర్ ద బాస్ అన్నట్టు చెప్పేసాం అనుకోండి, వాళ్ళు ఇంకేంటంటే ఆటోమేటిక్ ఇలా కూర్చున్నప్పుడల్లా ఇలా వేసి మన భుజం మీద చేయొచ్చు. అది కాదు తమ్ముడు ఇలా ఇలా ఏదో అనొచ్చు. సో డీల్స్ వాళ్ళు చేసుకోవడం అంతే. నెక్స్ట్ సిట్టింగ్ పోస్చర్. ఇప్పుడు ఎవరు కర్లకండి, ఏం టెన్షన్ పడిపోతారు. సో సిట్టింగ్ పోస్చర్ లో ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ పోస్చర్. ఇలా ఒకటి ఉంది, ఓకే, ఇప్పుడు నేను కూర్చున్నట్టు. ఇలా ఒకటి ఉంది, కొంచెం ఇలా ఉంది. ఈ మూడింట్లో ఏది రిలాక్స్, ఏది వింటున్నట్టు, ఏది కొంచెం లాస్ట్ రిలాక్స్, ఓకే, మధ్యలోది కొంచెం వింటున్నట్టు, ఓకే. మరి కొంచెం ముందుకుంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు. ఈ రకంగా కొంచెం ముందుకున్న వాళ్ళు ఏంటంటే బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఇన్వాల్వ్మెంట్ అది. మామూలుగా కూర్చొని కూడా కొంత చేతులు కట్టుకుంటారు. ఇంత మన గురుగారు ఇప్పుడు దాకా కట్టుకుని ఇప్పుడే చేతులు వదిలేసారు, నేను కూడా కట్టుకుంటారు. ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో, బట్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇలానైనా ఇది ఇంకా మైండ్ అంటే ఇప్పుడు స్లైడ్స్ 2 స్లైడ్స్ అయిపోయినాయి, ఆ 2 స్లైడ్ల మీద కూడా క్వశ్చన్లు ఉండొచ్చు ఇంకా వాళ్ళకి, కానీ బయటికి చెప్పట్లే, డౌట్లు ఉన్నాయి. అర్థమైందా సార్? కొన్ని డౌట్స్ ఉన్నాయి మీకు మైండ్ లో, కొన్ని డౌట్స్ ఉన్నాయి.
ఆ డౌట్స్ చెప్దామా అడుగుదామా ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ బాడీ పాస్చర్ ఏంటంటే అది బాడీ పాస్చర్. కూర్చున్నారు, చేతులు కట్టేసుకున్నారు, అడగాల వద్దని ఆలోచిస్తున్నారు. అవునా? ఎందుకంటే మనం బాడీ పాస్చర్ బట్టి కూడా, సిట్టింగ్ పాస్చర్ బట్టి కూడా అవతల వాళ్ళు ఎంతవరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఎంతవరకు మనం రీచబుల్ గా ఉన్నారు అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏం డౌట్స్ ఉన్నాయా సిట్టింగ్ పాస్చర్ లో? సిట్టింగ్ పాస్చర్ మనం ఒకటి మళ్ళీ మార్చుకోవచ్చు కావాలంటే, సింపుల్ గా ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మనకి సిట్టింగ్ పాస్చర్ ఎప్పుడు అవతల వాళ్ళది పూర్తిగా వినాలి, లేదంటే క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం బాడీ అప్సైట్ గా ఉందనుకోండి, వాళ్ళు కూడా చెప్పడానికి ఏదైనా రియాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ పొజిషన్ మనకు రావాలి అనుకుంటే ఏం చేయాలంటే సింపుల్, ఒక పుస్తకం ఏదైతే ఉందో నెత్తి మీద పెట్టుకుంటాం ఇంట్లోనే, లేదంటే మీ ఆఫీస్లోనే. ఒక 5 minutes పాటు ఆ బుక్ పడేయకుండా ఉంటే చాలు. సింపుల్ గా ఒక బుక్ ని జస్ట్ తల మీద పెట్టుకొని, సార్ పెట్టచ్చు, మీరు చేయండి పర్లేదు, అంతే. ఏదైనా పెట్టండి, 5 minutes పాటు ఆ బుక్ కదలకుండా ఉంటే, అలా ఒక 5 days 1 week పాటు చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే బాడీ ఆ పోస్టర్ వచ్చేస్తుంది, అలవాటు అయిపోతుంది. కానీ 5 minutes ఉండాలి. ఏంటంటే అది ఏ మాత్రం కొంచెం బాడీ పోస్టర్ కదిలినా బుక్ పెట్టిపోతుంది. అది ప్రాక్టీస్ ఇందా చెప్పాను కదా, ఎప్పుడైతే మనకి కరెక్ట్గా రావాలో అది. ఇవన్నీ మామూలుగా గెస్టర్స్. కొందరు వింటున్నప్పుడు టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇలా ఏదో ఒకటి సపోర్ట్ పెట్టుకుంటాం, ఇలానో లేదంటే ఇలా వింటామో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఈ టైప్ ఎవరైనా కూర్చున్నారంటే నిద్ర వస్తుంది, దానికి ఏంటంటే సపోర్ట్. ఏమేడం అంతేనా? లేదా అసలు రావట్లేదు నిద్ర, నేను అసలు నమ్మను. ఏంటంటే ఈ రకంగా ఏంటంటే కొంచెం నిద్ర వస్తుంది, దానికి సపోర్ట్ గా ఏంటంటే కొంచెం ఇలా పెట్టుకుంటాం. కొందరు వింటున్నప్పుడు ఇలా కొంచెం గడ్డం కింద ఈ చిన్న మీద చేయి పెట్టుకోవడం కానీ, లేకపోతే కొంచెం ఆ సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద టాపిక్. మీరు క్లయింట్స్ తో కూర్చుంటున్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు చిన్న మీద చేయి పెట్టుకున్నారు అంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా కొంచెం తీసుకెళ్లారంటే చాలా డీల్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఇలా ఈ రకంగా హోల్డ్ చేసి థింకింగ్, ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఆయన చూడండి, ఆలోచనలో ఉన్నారు కరెక్ట్ గా. అది ఏంటంటే చెప్పిన టాపిక్ కానీ లేకపోతే వేరే ఏ విషయం అయినా సరే కొంచెం థింకింగ్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళు థింకింగ్ ఉన్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయా సార్ అనే మనం ఫ్రెండ్లీగా ముందుకు వచ్చాం అనుకోండి, వాళ్ళు ఏదైనా ముందుకు వచ్చినా సరే మనకు క్లోజ్ అయిపోతాం. డన్. బాడీ లాంగ్వేజ్ మీద ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఆల్ క్లియర్? అందరూ ఆలోచిస్తున్నారు బాడీ లాంగ్వేజ్, అదే థింకింగ్, ఆలోచన. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మృగం కూడా అంటే ఆలోచన, ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది అని చెప్పి ఆటోమేటిక్ వచ్చేస్తాయి కొందరికి. ఇంకైనా తెలుసుకోవాలని ఉందా బాడీ లాంగ్వేజ్? మీరైనా అడిగితే ఇంక నేను చెప్తాను. అయితే ఎగ్జాక్ట్లీ మన ఆలోచించి మనం మాట్లాడేటప్పుడు ఒకలా వస్తుంది, కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మన బాడీ మాత్రం మన మాట తీరు ప్రకారం నడవదు. ఎగ్జాక్ట్ గా మైండ్ లో ఏదైతే ఇంప్రింట్ అయిందో, ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఇన్నర్ ఫీలింగ్ మీరు చూపించేస్తూ ఉంటారు అంతే. ఆ సినిమాలో బ్రహ్మానంద అంటాడు కదా, ఇన్నర్ ఫీలింగ్ మనిషి బయటకు వచ్చా, ఆ టైప్ లో ఇన్నర్ ఫీలింగ్ అంతా మీకు బాడీ లాంగ్వేజ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు కూడా. దట్ ఈస్ హౌ బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. అందుకే స్పీచెస్ ఆటలో కానీ మాటలో కానీ అంటున్నారు 55% మీ సక్సెస్ కి ఏంటంటే మీ బాడీ లాంగ్వేజ్ సక్సెస్. అంతే. ఇప్పుడు షేక్ హ్యాండ్స్ ఇస్తారు సార్, ఒకసారి మీరు రండి. షేక్ హ్యాండ్స్ ఇస్తున్నప్పుడు ఇట్ సైడ్ నుంచి ఇలా ఇచ్చేవాడిని చూసారు కదా, రెండు చేతులు. మీనింగ్ ఏంటి సార్? బాగా కనెక్ట్ అయ్యారా? ఇంకా వెరీ ఇంట్రెస్ట్, ఇంకా ఇంప్రెస్డ్, రెండు చేతులు పట్టుకుంటే, ఇంకా ఎగ్జాక్ట్లీ పనుంది, నీతో పనుంది. మీరందు కరెక్టే, వెరీ ఇంప్రెస్ అనేది చూపిస్తాం,
ఎందుకంటే నీతో నాకు చాలా పని ఉంది, ఆ పని పూర్తి చేసుకోవాలి. పని అయిపోయిందా తూతే ఇలా షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇచ్చారంటే ఇంకా పని ఉందని అర్థం. అందుకనే ట్రైనింగ్ నేను చెప్పేసానే ఏంటది లేదు. మనం వచ్చిన కొత్తలో మనం ఒకలా ఉంటాం సార్. వన్స్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. హ్యాండ్ ఇచ్చేది రెండు హ్యాండ్స్ రెస్పెక్ట్ పెరుగుతుంది. కాదు, 2 హ్యాండ్స్ అనేది జనరల్గా ఏంటంటే ఇంకా మీతో పని ఉందని. ఇంకా మీతో పని ఉందంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. పని ఉంది కాబట్టి ఉపయోగిస్తున్నాడు అనేం లేదు. ఒక రకంగా ఏ యాక్టివిటీ జరగాలన్నా, ఏ ప్రోగ్రామ్ జరగాలన్నా, టేబుల్ ఈవెంట్ జరగాలన్నా సరే ఇప్పుడు అందరు కలిస్తేనే కదండి అయ్యేది. సింగిల్ పర్సన్తో ఎప్పుడు కూడా అవ్వదు కదా. ఆ రకంగా కూడా ఇచ్చుకుంటారు. బట్ డూ రిమెంబర్, ఎప్పుడైనా డబుల్ హ్యాండ్ పడిందంటే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో కాంటాక్ట్ వస్తుంది. ఏదో ఒకటి దాని మీద మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం కుదరపోయింది అనుకోండి సైలెంట్ ఊడిపోవడం అంతే. అంతే. క్లయింట్స్ ఎప్పుడు జనరల్గా మీకు డబుల్ హ్యాండ్ చేయరు. క్లయింట్స్ ఎప్పుడు చేయరు. క్లయింట్స్ ఎందుకు చేస్తారు? మనమే చేస్తాం క్లయింట్స్కి అవసరం అయితే. క్లయింట్స్ అంటే మీకు వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఏదో హెల్ప్ చేసి వాళ్ళకి ఇంకే ఎమర్జెన్సీ హెల్ప్ అనుకోండి అప్పుడు చేస్తారు తప్ప మామూలు చేయరు. అదే అంటున్నా, ఎమర్జెన్సీ అంటున్నా. అవును, చేస్తారు. అదే అంటున్నా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు ఆపద్ బాంధవుడు లాగా మీరు వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు అది చేస్తారు, అది వేరు. కానీ ఇన్ జనరల్ ఏ క్లయింట్స్ కూడా చేయరు, జనరల్గా చేయరు. ఎమర్జెన్సీని హెల్ప్ చేస్తారు. ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారండి, ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేశారు అనుకోండి, అంబులెన్స్ డ్రైవర్ అందరూ చేస్తారు డబుల్ హ్యాండ్తో, అది వేరు. కానీ మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం డూ రిమెంబర్ పని ఉంది ఫ్యూచర్లో అని చెప్పి. సరే ఇంకా 2 అవ్వలేదు ఏది మేడం? ఉంది. ఎందుకంటే బికాస్ వాళ్ళకి ఇంటెన్షనల్ గా మైండ్ లో ఏంటంటే హెల్ప్ తీసుకుందాం అని ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అదే అంటే అందుకని డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే, దానివల్ల కూడా పాజిటివ్ కూడా ఉంటుంది. అండ్ షేక్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు ఈయన మంచి స్టిఫ్ గానే ఇచ్చారు, కొంత చాలా లైట్ గా ఇస్తూ ఉంటారు. బట్ డోంట్ డూ ఇట్. మీరు ఎప్పుడైతే స్టిఫ్ గా ఇస్తారో, స్టిఫ్ అంటే మరి నొక్కేద్దండో. బాండింగ్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు పర్సన్ అవతలోడు. క్లయింట్స్ కి అక్కడే మీకు వాళ్ళు ఈజీ గ్రాప్ చేస్తారు, ఓకే హీస్ వెరీ కాన్ఫిడెంట్. అలాగే అక్కడ కొందరు సార్ ఇలా చేస్తారు, అస్సలు నమ్మద్దు, అతి వినయం అది. సో ఆల్వేస్ షో యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్. క్లయింట్స్ అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్లో వచ్చేస్తుంది మన షేక్ హ్యాండ్ బట్టి కూడా ముందుకు వెళ్ళొచ్చా లేదా అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూపించాలి అంతే. ఇప్పుడు కూర్చోవచ్చు సార్. నొక్కంగా మనం గట్టిగా ఇప్పుడు మీరు ఏమని చెప్తారు అంతే. ఇసుకడం కాదు నాకు టెన్షన్, ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది, అంత కోపం వస్తుంది అని చెప్పి. అమ్మో అంతే ఓపండి, జస్ట్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదా ఎవరికైనా మీరు ఎవరికైనా అలా చేశారా లేదా ఎవరైనా మీకు చేశారా? నేను అలా చేసినప్పుడు ఆయన నవ్వుతూ కూలే చెప్పాడు, అంత ఎక్కువ అవసరం లేదు. అవతల వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి అండి, అనౌన్స్ చేయను. ఆయన చెప్పింది అంత గట్టిగా వస్తారు, నేను గట్టిగా మీకు ఎలా ఇచ్చాను అలా ఇచ్చాను. ఆయన దగ్గర కాస్త రిజల్ట్ ఉంటారని అనుకుని ఇంకప్పుడు ఆయన షేక్ హ్యాండ్ మానేసాను. అంతే, ఫిజికల్ ఏదో సంథింగ్ అయి ఉండొచ్చు, లేదంటే ఆయనకి ఏదో నొప్పి ఉండొచ్చు ఆ రోజు రాత్రి. ఆ టైంలో కొంచెం అనిపిస్తే ఆ టైంలో అనిపించు అంతే. ఇంక బాడీ లాంగ్వేజ్ మీద ఉందా? దీంతో బాడీ లాంగ్వేజ్ అయిపోయినట్టే. ఎవరు హెల్ప్ చేస్తారంటే చెయ్యొచ్చు, పర్లేదు, కరెక్టే. నా చెయ్యి ఎత్తే అవకాశం ఇవ్వాలి కదా మీరు, లోపల నా చెయ్యి లాక్ చేస్తారు. చెయ్యొచ్చు, అది కరెక్టే. అవతల వాటితో మీ రిలేషన్ బట్టి. అవును, కొన్ని రిలేషన్స్ సార్. అవును, చేయొచ్చు. డన్. ఇంకోటి
ఇంకేమైనా ఉందా బాడీ లాంగ్వేజ్ మీద? సీరియస్ గా చెప్తున్నా ఆ, సార్ కాల్ వచ్చింది ఎవరు వాళ్ళ లేకపోతే మన క్లయింట్స్ Clients. తీసుకోవాలి అని. క్లయింట్ తో ఆయన డిస్కస్ చేస్తున్నారు. ఓకే ఓకే ఆయనకి ఏదో ఒక సీరియస్ కాల్ వచ్చింది అంటే క్లయింట్ కి కాల్ వచ్చింది. ఈ కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అనేది ఆయన డౌట్. మనం సీరియస్ గా చెప్తున్నాము, అతను కాల్ రాలేదు యాక్చువల్ గా విష్ణు సార్ కాల్ మాట్లాడారు వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా? ఐ కాంటాక్ట్ సార్, వాళ్ళు ఐ కాంటాక్ట్ మీతో బాగా మెయింటైన్ చేస్తున్నారు లేదనే చూడొచ్చు. ఐ కాంటాక్ట్ చూడకుండా ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు క్లయింట్ దగ్గరికి వెళ్ళారు, మీరు వెళ్ళినప్పుడు మీ ప్రోడక్ట్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోడక్ట్ మీరు చెప్తున్నారు, అప్పటికి 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, స్టిల్ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ని ఇళ్ళలో చూస్తున్నాడంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి అంతే. ఎందుకంటే దీన్ని 5 నిమిషాలు చూసే అంత ప్రోడక్ట్ జనరల్గా ఇప్పుడు ఏదైనా బుక్ ఉంది, బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తాం, మన గురించి ఉంటుంది, ఆ మొత్తం చదివేస్తాడండి, అసలు ఎవడు చదవడు. మనం ఇచ్చే బుక్కులు ఎట్టి కానీ ఏదైనా సరే అసలు క్లయింట్ ఎవరు చదవరు, కానీ తిరిగేస్తారు, పేజీలు తిరిగేస్తారు, ఏం చూస్తారండి, ఏం చూడరు లేదని చెప్పాలంటే. ఇట్ ఈస్ జస్ట్ కామన్ మ్యానరిజం, తిరిగేస్తారు అంతే. కానీ మనం ఏంటంటే అక్కడ వాళ్ళని ఎలాగైనా సరే మన గ్రిప్ లో కొంచెం తెచ్చుకునేది చూసుకోవాలి. ఆడ అంతగా ఇంట్రెస్ట్ చూపించబోతే 10 నిమిషాలు అయిన తర్వాత ఇట్స్ బెటర్ టు స్టాప్ అంతే. టైం వేస్ట్ తప్ప ఏముండదు. కొంచెం అట్లీస్ట్ ఒక 10% అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తాను అనుకోండి, దాన్ని అప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు. అసలు 0% ఉన్నప్పుడు ఇంకెందుకు వేస్ట్, ఇంకంతే. ఈ పోస్టర్ ఇలా పెట్టుకొచ్చినప్పుడు ఇలా అంటే చెప్తారు ఆపరేషన్ క్లయింట్స్ మన బిజినెస్ లో ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్ అలా జనరల్ పొజిషన్. సి ఆల్వేస్ యువర్ బోత్ లెగ్స్ షుడ్ బి వెరీ స్ట్రైట్ అండి, అంతే. ఇలా ఉన్నా రాంగ్ యాటిట్యూడ్ వస్తుంది, ఏ రకంగా ఉంచున్నా రాంగ్, ఇలా ఉంటే సరిపోతుంది. జస్ట్ వెల్కమ్ అంతే. మీరంతా అటే రండి సార్, మీకేం నేర్పించమంటారు? అయితే రండి, నిద్ర వస్తుందంటే రండి, మీతో ఒక యాక్టివిటీ చేయిస్తాను, రండి చెప్తాను. ఏది 1 minute ఇప్పుడు చెప్పించేద్దా ఇంత అంతా తిన్నాగా అయిపోయింది. సరే. ఐస్ క్రీమ్ బాగుందా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, దీని ఏమంటారండి? ఇంకా స్టేజ్ ఇంకా రెడ్ కార్పెట్ దీని ఏమంటారు? అది అక్కడ ఏదో చెప్తున్నారు, డయాస్. ఓకే, ఓ మాట, యూరోప్ కంట్రీస్ లో డయాస్ అంటే అమ్మాయి పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఏదో ఫారినర్ వచ్చారు, గురువు గారు ఏమో పిలుస్తున్నారు ఆ ఫారినర్, యూరోపియన్. Now I request Jack to come on to dais. దీనిపై మీ స్పందన చెప్పండి. అంటే జాక్ అనేవాడు అక్కడ యూరోపియన్ మనిషి అనుకోండి, నేనెందుకు ఏ అమ్మాయి మీద ఎక్కాలని చెప్పి వస్తాడు. డయాస్ ఎవరు? ఇట్స్ నాట్ డయాస్, డేస్, DAIS, డేస్. డయాస్ అని యూజ్ చేయదు, మనకి ఏంటంటే వాడుక భాషలో వచ్చేసింది డయాస్, DIAS అంటే యూరోపియన్ భాషలో ఒక అమ్మాయి పేరు. సో అందుకని డోంట్ డయాస్ అని యూజ్ చేయదు. ఈరోజు నుంచి డేస్, DAIS. మీ నిద్రమతో వదిలిపోయిందా సార్? చాలు ఊహించుకుంటున్నాడు, డయాస్ ఎక్కడ ఊహించుకుంటున్నాడు. ఎందుకంటే దానివల్ల అర్థాలు మారిపోతాయి. ఎవరైనా మనకి ఇక్కడ ఫారినర్ ఉన్నారంటే మాత్రం, అందుకని ఇట్ ఈస్ డేస్, DAIS, అది స్పెల్లింగ్. సో ఇట్ ఈస్ డేస్. ఈరోజు నుంచి డేస్ అనే యూజ్ చేయండి, డయాస్ వద్దు ఎక్కడ కూడా. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇట్స్ ఓపెన్ థింగ్. ఇప్పుడు మీ క్లయింట్స్ ఎలా డీల్ చేసేటప్పుడు కానీ, మీ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నప్పుడు కానీ ఏది యూజ్ చేయొచ్చు, కంటెంట్ ఎలా, స్టార్టింగ్ ఎలా ఉండాలి, మధ్యలో ఎలా ఉండాలి, ఎండింగ్ ఎలా ఉండాలి, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ కనుక మీరు అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ లో చేంజ్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి మీరు చూస్తారు. ఇంప్లిమెంట్ చేయకుండా కాదు, ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో చేంజ్ అనేది ఆటోమేటిక్ గా చూస్తారు. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ కూడా ఆ చేంజ్ ఫీల్ అవుతారు, ఇంప్రెస్ అవుతారు. పక్క రెగ్యులర్ టైప్ వెళ్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారండి? కొంచెం ఇన్నోవేటివ్ గా కొంచెం మారుస్తే, ఆ రకంగా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అది నా షేవింగ్ అనేది ఎట్లాంటి పాత్ర షేవింగ్. మనకి ఇక్కడ ఇండియన్ కల్చర్ లో అయితే యాక్చువల్ గా పెంచుతాం అంత, మనకి ఇక్కడ పార్ట్ ఆఫ్ ది కల్చర్. జనరల్ గా యూరోపియన్స్ కానీ వెస్టర్న్ అటు సైడ్ ఏంటంటే పెంచరు అంతగా. పెంచారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళ మీద ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా, ఎవరికి అంత ఇష్టపడరు. నేను ఆస్ట్రేలియాలో 9 years వర్క్ చేశాను. 9 years నాకు మేసం లేదు. అక్కడ మేసం ఉంటే అది బూతులు చూస్తారు వాళ్ళు, ఏం చేస్తాం ఇంకా ఖచ్చితంగా తీయాల్సి వచ్చింది. మామూలుగా ఉంచుకోవడం అలవాటు, కాకపోతే ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళాను కాబట్టి అక్కడ ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు నేను ఇండియాకి వస్తున్నాను అని తెలిసినప్పుడు 1 month నుంచి వాళ్ళు పెంచేవాడిని. ఇక్కడికి వచ్చే టైంకి సెట్ అయిపోయింది. మళ్ళీ బయలుదేరేటప్పుడు ఇక్కడ ఇండియాలో తీసేవాడిని. ఎందుకంటే మేసో అనేది కానీ గడ్డం కానీ ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వలేం ఎప్పుడు ఫారెన్ క్లయింట్స్తో. మనకి ఇక్కడ లోకల్గా వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎప్పుడు క్లీన్ షేవ్ ఉంటేనే ఇష్టపడతారు ఎవరైనా, రఫ్ కన్నా క్లయింట్స్ అంతే. కొంచెం అట్రాక్టివ్గా లుక్ అది ఉంటేనే ఇంపార్టెంట్ అంతే. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. మన మ్యాక్సిమం ఏంటంటే క్లీన్ షేవ్. పొరపాటున టైం మేనేజ్మెంట్ మిస్ అయితే అప్పుడు ఏ విధమైన గెస్చర్ ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది? సార్ టైం మేనేజ్మెంట్ ఇండియాలో కష్టం సార్, ఎవరు పాటించరు, 90% పాటించరు, ఫెయిల్ అవుతూనే ఉంటాయి యాక్చువల్గా. కాకపోతే ఎప్పుడైనా సరే టైం మేనేజ్మెంట్ అనేది కంటిన్యూస్గా సిస్టమేటిక్గా క్లయింట్ దగ్గర పాటిస్తే మాత్రం ఏ క్లయింట్ అయినా ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు ఆ క్లయింట్ ఒక టైం చెప్తారు రమ్మని, 7 o'clock అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6:50 6:55 వెళ్ళిపోయారు అనుకోండి, క్లయింట్ చూసి ఇప్పుడు కాదులే అమ్మ పోనీ రేపు రా అంటారు. నెక్స్ట్ ఏదో టైం చెప్తారు, ఆ టైంకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి ఇంప్రెషన్ పెరుగుతుంది. టైం అంటే టైం మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు నేను ఒక బిల్డర్ని బై ప్రొఫెషన్, మేస్త్రి కానీ పెయింటర్లు కానీ వీళ్ళందరూ ఉంటారు. నేను చెప్పిన టైంకి ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. ఆ టైంకి వస్తేనే నేను పని వస్తాను, లేదంటే వెళ్ళిపోమని చెప్తాను సీరియస్గా. ఏదైనా టైం వెరీ ఇంపార్టెంట్. ఏదైనా టైమే మనీ కూడా, ప్రతి నిమిషం కూడా డబ్బుతో వెళ్ళకట్టేది. అందుకని తప్పదు ప్రొఫెషన్లో. ఎందుకంటే టైమింగ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కొందరు క్లయింట్స్ ఏంటంటే టైం నిజంగా సీరియస్గా తీసుకునే వాళ్ళు అంటే ఒకలా ట్రీట్ చేస్తారు, టైం పెద్ద పట్టించుకునే వాళ్ళు అయితే అసలు నిజంగా పట్టించుకోరు. రాలేదనుకోండి నేను, సో అది ఎలా కవర్ చేయాలి? అది రెగ్యులర్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టే సార్, అంతే. క్లయింట్ బట్టి ఉంటుంది. కథలు వినే క్లయింట్ అయితే వేరు, కథలు వినే క్లయింట్ అయితే ఓపెన్ గా నిజాయితీగా చెప్పేస్తే ఇంకా హ్యాపీ. దాదాపు హానెస్టీగా ఉండటం కరెక్ట్ అండి, క్లయింట్స్ అది ఇష్టపడతారు. హానెస్టీ కాకుండా ఇష్టమైన కథలు చెప్పారనుకోండి ఏదో దొరికిపోతాం, పక్క దొరికిపోతాం. ఒక్కసారి కథ చెప్పడం మొదలు పెట్టామంటే రెండోసారి ఖచ్చితంగా కథ దొరికిపోతే ఇంక ఇంప్రెషన్ పోతుంది. ఒకసారి ఛాలెంజ్ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకంటే జనరల్గా ట్రై టు బీ హానెస్ట్ విత్ ద క్లయింట్స్. 100% కుదరదు. కొన్ని ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా కొన్ని చెప్తాం, కానీ నిజంగా 100% అవుతుందా అంటే కాకపోతే మన మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం అవి చెప్పాల్సి లేదండి. ఎప్పుడు ఒకసారి ఆ వాల్యూ ఎప్పుడు క్యారీ చేస్తుంది, వస్తుంది. టైం పడుతుంది. అది 1 నెల అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు, మార్కెట్లో ఆ వాల్యూ ఉండిపోతుంది. మొన్న రీసెంట్ గా మా వారికి సిచ్యువేషన్ జరిగింది. ఎప్పుడు వచ్చే క్లయింట్ తను కస్టమర్ కంటిన్యూ తీసుకుంటారు. మొన్న తను మా వారు లేకపోయేసరికి మా మావయ్య గారు హ్యాండిల్ చేస్తారు. మీరు లేరు కదా, మీరు తీసుకోలేదు. తను నిజం చెప్పినా కూడా ఆ కస్టమర్ నమ్మలేదు. కరెక్టే. కస్టమర్స్ అందరూ ఒకలా ఆలోచించారు కదా. మీకు ఏంటంటే నిజంగా హానెస్టీ మీద నమ్మే కస్టమర్స్ కొందరు ఉంటారు, ఆ గ్రూప్ ఎక్కువ ఉంటారు. బహుశా మీకు వచ్చిన కస్టమర్ కొంచెం ఈ నమ్మని గ్రూప్ అయి ఉండొచ్చు. అంతే. జనరల్ గా మ్యాక్సిమం ఏంటంటే కస్టమర్స్ హానెస్టీ నమ్ముతారు. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారండి, మీ దగ్గరికి ఇప్పుడు ఎవరైనా మీరు కస్టమర్స్ ఒక చోటుకి వెళ్ళారనుకోండి, హానెస్టీని నమ్ముతారా లేదా వాళ్ళు చెప్పే కట్టుదలను నమ్ముతారా? ఆబ్వియస్గా హానెస్టీ. చాలా కొద్ది మంది పెద్ద పట్టించుకోరు. మనిషిని నమ్ముతాం, ఎందుకంటే అక్కడ మనిషిని ఏదని చెప్తే ఓకే, హానెస్టీయే కదా సార్. ఏం చెప్పినా అదే సార్, అదే అంటున్నా. కరెక్టే సార్. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు హానెస్టీ ఎక్కువ బేస్ ఉంటుంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు అనుకోండి, సార్ ఇది 100% ప్యూర్ వాటర్ అని చెప్పాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది 100% ప్యూర్ కాదు సార్ అంటారు. ఇప్పుడు ఏం నమ్ముతారు రెండిట్లో? అయినప్పుడు మీకు చెప్పారు, మనిషిని నమ్ముతా అంటున్నారు కదా. ప్యూర్ అని చెప్పాడు, నాన్ ప్యూర్ అని ఇద్దరు చెప్పారు. ఇప్పుడు ఇద్దరు ఎవరు నమ్ముతారు? ఇద్దరే నమ్మరా? ఇప్పుడే కదా సార్ మనిషిని నమ్ముతా అన్నారు. అదే ఎవరిని? అదే అన్న, ఫేస్ వాల్యూ కూడా మీకు ఎప్పుడు జనరేట్ అవుతుంది సార్. ఫేస్ వాల్యూ కూడా ఎప్పుడైనా హానెస్టీ ఉంటే, గుడ్ విల్ ఉంటేనే అది రన్ అవుతుంది. గుడ్ విల్ లేకపోతే ఫేస్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? గుడ్ విల్ కమ్స్ ఫ్రమ్ ఏ హానెస్టీ అండ్ ట్రస్ట్. అంతే. అదే అంటున్నా నేను. అంతే. ఫేస్ వాల్యూ 100%. ఫేస్ వాల్యూ అది నమ్ముతారు, ఎందుకంటే ట్రస్ట్ నమ్మకం అంతే. ఎందుకంటే ఇప్పుడు మాదైనా బిజినెస్ మా గ్రాండ్ ఫాదర్ నుంచి 70 years నుంచి ఉంది సార్. ఊర్లో నేను బిల్డర్ గా స్టార్ట్ అయ్యానంటే, ఈజీగా క్లిక్ అయ్యానంటే మా గ్రాండ్ ఫాదర్ ఫేస్ వాల్యూ. లేదా నాకు ఎక్కడ వస్తుంది, నాకు రాదు కదా.
మా గ్రాండ్ ఫాదర్ పేరు పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను, నమ్మారు క్వాలిటీ ఉందని. ఇప్పుడు నాకంటే ఒక ఫేస్ వాల్యూ జనరేట్ అయింది, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ బిజినెస్ పీపుల్ మైండ్ సెట్స్ ని అది ఎలా అర్థం చేసుకోగలగాలి సార్? అంటే కడుపు నిండినట్ట లేదా పెన్షన్ విధానం బట్టి ఉంటుంది సార్, 100% పెన్షన్ విధానం బట్టి ఉంటుంది. మనకి ఒక సామెత ఉంటుంది, బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్, బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ అని చెప్పి. కష్టం తెలియకుండా పెంచామనుకోండి, అది ఎంత వస్తున్నా సరే ఆ జనరేషన్ వచ్చేసరికి అంత నిలబెట్టలేడు, సక్సెస్ అవ్వలేడు. చాలా కంపెనీస్ తీసుకోండి, ఇప్పుడున్న కంపెనీస్ ఎన్నో తరతరాలుగా ఉన్న కంపెనీస్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వచ్చి చాలా కంపెనీస్ పోయినాయి కూడా, బికాస్ హ్యాండిల్ చేయలేక. ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్ ఉన్నాయి, బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి అలా రిఫరెన్స్. వాళ్ళ జనరేషన్ వచ్చేసరికి అది బ్యాలెన్స్ చేయలేక, ఎందుకంటే వాళ్ళ కష్టం విలువ తెలియదు, అండ్ ఆల్సో వాళ్ళు జీరో నుంచి కష్టపడలే. వాళ్ళు కష్టపడి స్టార్ట్ చేసేసరికి 1000 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు, అందుకని అది బ్యాలెన్స్ చేయలేకపోయారు. అదే వ్యక్తులు బయట వేరే కంపెనీలు ఏదైనా పెట్టుకొని మీరు జీరో నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పి ఆ పేరెంట్స్ కనుక సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యేవారు. కానీ ఆల్రెడీ సక్సెస్ అయిన దానికి ఇచ్చారు, రన్ అవ్వలేకపోయారు. అది ఖచ్చితంగా పెంపకం బట్టే ఉంటుంది సార్. నన్ను అడిగితే బాగా సక్సెస్ అయిన వాళ్ళైనా సరే వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక డబ్బులకు ఏదో ఒకటి ఇచ్చి నువ్వు నీ అంతటి ముందు స్టార్ట్ చేయి, 2 years లీడ్ చేయి, దాన్ని కమ్ టు మై ఓన్ బిజినెస్ అంటే అప్పుడు సక్సెస్ అవుతారు. లేదంటే ఎవరు కష్టం, ఏదైనా కష్టం వీళ్ళు తెలియదు ఆ వ్యాపారం. డైరెక్ట్గా కూర్చోబెట్టడం సార్. ఇప్పుడు రాజస్థాన్ లో ఈ కల్చర్ ఎక్కువ ఉంది, మార్వాడీస్ లో ఆ కల్చర్ ఉంది. నేను చెప్పాలంటే వేరే షాప్ లో పెడతారు, ఖచ్చితంగా పెడతారు. అవును పెడతారు, ఖచ్చితంగా పెడతారు. వాళ్ళు అందుకే సక్సెస్ అవుతున్నారండి, వాళ్ళు అందుకే అదే వాళ్ళ సక్సెస్ మంత్ర. మనం చెయ్యం ఆ మాట పని, పొరపాటు కూడా మనకు తెలియకూడదు, మనం ఆ పని చేయం. ఈగో ప్రెస్టేజ్ ఇష్యూ అక్కడ అవార్డుని అక్కడెక్కడో పెట్టడం ఏంటని. రాజస్థాన్ అటు సైడ్ పొరపాటు కూడా ఆలోచించారు, పెట్టేస్తారు ముందు పెట్టి నువ్వు పని నేర్చుకుంటా అప్పుడు చూస్తానంటారు అంతే. ఎస్ లాస్ట్, ఇప్పుడు మీరు మీ టేబుల్స్ ఉన్నప్పుడు ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు 30 seconds పాటు. ఒక ట్రైల్ అందరిది కూడా వినాలని ఉంది నాకు, విత్ ఆల్ కంటెంట్. ఓపెన్ గా ఇక్కడికి వచ్చి మనం అక్కడే మీ టేబుల్ దగ్గర నుంచోండి ఒక్కసారి. అది సార్ దాన్ని ఏమంటారు, ప్రెజెంటేషన్. 30 seconds ప్రెజెంటేషన్. ఏమేమి ఉండాలి దాంట్లో సార్ ఒకసారి చెప్పండి, ఏమున్నాయి? వేరే వాళ్ళకి ఎన్ని బిజినెస్ ఇచ్చారు, అంటే ఎన్ని లింక్స్ ఇచ్చారు, ఎన్ని డీల్స్ ఇచ్చారు అని కూడా చెప్పమా. డన్. సో దీనివల్ల ఏంటంటే ఆ మెంబర్ యొక్క పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన డీల్స్ ఇంకో వాళ్ళకి ఇన్స్పైర్ గా ఉంటుందని, అది ఎన్నిసార్లు ఇస్తున్నాం అనే ఒక ఇన్స్పిరేషన్ కోసం ఇవి కూడా అని చెప్పండి. సో దిస్ ఇస్ అంటే అదే ఒకసారి రన్ చేద్దాం, అదే అందరూ ఒకసారి క్లారిటీ చూసుకుందామని. ఫస్ట్ ప్రెసిడెంట్ గారు సో ఒకసారి చేద్దామా 30 seconds ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, విత్ నో నర్వస్నెస్, నో స్టేజ్ ఫియర్, దాంట్లో నర్వస్ నో షేకింగ్, నో షివరింగ్. మీకు వస్తుంది ఒక్కొక్కటి. ప్రెసిడెంట్ గారు ఒకసారి వాట్సాప్ పెట్టారంట గ్రూప్ లో, ఒకసారి విజిపండు కూడా రాలేదు. నేను ప్రిపేర్ అవుతా అంటే యూ కెన్ టేక్ ఫర్ 2 minutes. అవసరం లేదు సార్, రెగ్యులర్ ఇది. Sure? ఇది మా రెగ్యులర్ డ్యూటీ, ఇది మాది. విల్ స్టార్ట్ ప్రెసిడెంట్ గారితో. గుడ్ మార్నింగ్ కౌశిక. గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వరరావు. మా షాప్ నేమ్ వచ్చి విజయలక్ష్మి హోమియో సెంటర్, హోమియోపతి కేటగిరీ అండి. మా దగ్గర అన్ని రకాల హోమియో మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి, ప్లస్ డాక్టర్ కన్సల్టేషన్ ఉంది. ప్లస్ మాతో పాటు ఐటీవీ చేయాలంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. Our name is Sri Rajam Enterprises. We deal with KCP sugar, pulses and wheat products అండి. Thank you. This is Vamsi Krishna Sanagapalli. I am dealing with rice category is rice category, and all my shop here is Sri Vamsi Enterprises, located at Gollapudi, 108, shop number 70. My roster number is okay, and I will sell all varieties of BPT, Basmati varieties also. Starting white rice 1000 to 1700, and Basmati 56 to 170. Thank you. And again, Vamsi Krishna Sanagapalli. థ్యాంక్ యూ సార్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీధర్ ఫ్రమ్ సాయి గణేష్ టెక్స్టైల్స్ కేటగిరీ. నా దగ్గర షూటింగ్ షర్టింగ్ జత 300 రూపాయల కానీ జత 5000 దాకా ఉంటుందండి. బ్రాండెడ్ ఐటమ్స్ కావాలంటే ప్లీజ్ విజిట్ అవర్ షాప్. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షూటింగ్ షర్టింగ్ కావాలంటే మా షాప్ పేరు మీరందరూ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీధర్ ఫ్రమ్ సాయి గణేష్ టెక్స్టైల్స్. My name is Sridhar Poturi. My farm name is Vijay Krishna Decorations. My roster number is 57. మా దగ్గర అన్ని మ్యారేజ్ ఐటమ్స్ ఉంటే మన దగ్గర బర్త్డే ఐటమ్స్, డెకరేషన్ ఆర్టికల్స్ అన్ని హోల్సేల్ అండ్ రిటైల్గా ఇస్తాము.
యూఎస్ ఆర్డర్లు కూడా స్పెషల్గా తీసుకుంటాం. మీ ఇంట్లోకి కానీ ఎవరికన్నా ఏ ఫంక్షన్ కావాలన్నా విజిట్ అవ్వాల్సిందిగా కూర్చున్నాను. మా రోస్టర్ నెంబర్ వచ్చి 5, మా ఫర్మ్ నేమ్ వచ్చి సన్షైన్ పబ్లికేషన్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండి. మేము షాప్ బోర్డు తయారు చేస్తాము, అలాగే ఫ్లెక్సీస్ అవి ప్రింట్ చేస్తాము. మీ బ్యానర్స్ అయినా కావాలంటే మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. ఈ వారి లింక్స్ వచ్చి 5, డీల్స్ వచ్చి 5. అందరూ లాగలేదు, కొంతమంది అయ్యారు. థ్యాంక్ యూ. ఇలా వచ్చింది చూడండి పాస్చర్. సో మళ్ళీ వీడియోలో చూద్ది కానీ ఇలా ఈ కాల్ ఇలా వచ్చింది. సో ఈ పోస్చర్ ఎప్పుడు కూడా మీకు స్ట్రైట్గా ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. యాటిట్యూడ్ కూడా ఏంటంటే ఐఎమ్ ఫ్రెండ్లీ. ఇలా ఎప్పుడైతే ఇలా అన్నారనుకోండి, భాష అనరా నేను అన్నట్టు ఉంటుంది. సో అందుకని జస్ట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ మీరు ఎప్పుడు కూడా కాల్ ఇది కంట్రోల్ చేసుకుంటారు. నా పేరు విక్రము, మాది మహీంద్రా స్పైసెస్ అండ్ జనరల్ స్టోర్స్ అండి. మా దగ్గర ఉన్న వాటిలో హై క్వాలిటీ స్పైసెస్ అండ్ ప్రొవిజన్స్ ఉంటాయండి. ఇంటికి కూడా డెలివరీ ఇస్తాం, వేరే వాళ్ళకి కూడా పంపిస్తామండి. డోర్ డెలివరీ కూడా ఇస్తాం, లారీ ఆఫీస్ వరకు వేస్తాం, గుడివాడికి కూడా. థ్యాంక్ యూ. నా పేరు మూర్తి అండి. మూర్తి డిజిటల్స్ మాది కెమెరా స్టోరు. ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రఫీకి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉంటాయండి. కెమెరాస్ 10,000 నుంచి ఒక 4 లక్షల 5 లక్షల దాకా కెమెరా ఉంటాయి. యూట్యూబర్కి కావాల్సిన మైకులు, కెమెరాకి సంబంధించిన లైట్లు, స్టాండ్లు అట్లా ఏమన్నా అన్నీ ఉంటాయండి. యూనివర్సిటీలు కానీ కాలేజీలు వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు రిఫర్ చేయండి. థ్యాంక్ యూ. వదిలేండి సార్, సింపుల్ సార్. ఒకటే, ఇప్పుడు వెనకాల పెట్టినప్పుడు చెయ్యి మనం ఇలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, చెయ్యి ఇలా ఉండదు కదా, ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే దాని యొక్క ఉద్దేశం, మనం ఏం తీసుకోం, ఇన్పుట్స్ నేను తీసుకోను, నేను ఏదైతే అనుకున్నానో అదే చెప్తానని చెప్పి ఆటోమేటిక్ ఏంటంటే మన బాడీ మనం కంట్రోల్ చేసేస్తుంది. ఎప్పుడైతే మీరు చేతులను ఫ్రీగా పెట్టారో మీరు ఏం ప్రిపేర్ అవుతారో అదే చెప్తారు, అంతకుమించి రాదు. సో కొత్త ఆలోచన రావాలంటే చెయ్యి వదలాల్సింది తప్పదు. మీకు ఈయన ఒకసారి గరికపాటి గారు కూడా సరదాగా చెప్పిన విషయం, నేనేం చెప్పింది ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ చెప్పిన పాయింట్ అది అసలు 100%. ఇలా మూసుకొని కూర్చున్నప్పుడు ఏంటంటే ఐఎమ్ నాట్ ఓపెన్, ఐఎమ్ క్లోజ్, నేను ఏమనుకున్నాను అదే చేస్తాను. ఆ టైప్ కీప్ ఓపెన్, మీ హ్యాండ్స్ ఓపెన్గా పెట్టుకుంటేనే మీకు ఆటోమేటిక్గా ఆ చేంజ్ అనేది మీలో కలుగుతుంది. ఓకే ఓకే, అలా అయితే ఓకే సార్. ఓకే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు బయటకు వచ్చినప్పుడు కూడా అదే క్యారీ అవుతుంది. అది హ్యాపీనెస్తోనో వర్తనతో అక్కడ పనిచేయండి బాబు ఇలా అన్నాను అనుకోండి, చేస్తాడు ఎవడో చేయడు, అరవాల్సిన టైంలో అరుస్తాం అంత. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చేసరికి మనం మార్చేసుకోవాలి. ఇదే ఫేస్ ఎక్స్ప్రెషన్ సీరియస్గా ఇంటికి వెళ్ళి వచ్చాను అనుకోండి, బావిడ మీద దాంతో బావిడ. సో ఏంటంటే అందుకని అంటున్నాను, సిచ్యువేషన్ తగ్గట్టు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆటోమేటిక్గా మార్చేసుకోవాలి, తప్పదు ఇంకా అంతే. సార్, ఈ గవర్నర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాది 65 years ఓల్డ్ ఫార్మ్ అండి. మా 3rd జనరేషన్ మేము. మా హెరిటేజ్, మా ఘీ మ్యానుఫ్యాక్చరింగ్లో మేము బాగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. చాలా అథెంటిక్ వేలో మేము ప్రాసెస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అదే టేస్ట్, ఆ క్వాలిటీ ఇంకా కొన్ని జనరేషన్స్ కూడా ఇవ్వాలని చెప్పని అనుకుంటున్నాము. కన్స్ట్రక్షన్ లీకేజెస్ కేటగిరీ మా దగ్గర ఓల్డ్ అండ్ న్యూ బిల్డింగ్స్, అండర్ కన్స్ట్రక్షన్ అయినా పోస్ట్ కన్స్ట్రక్షన్ అయినా లేకపోతే లీకేజ్ వచ్చినాయి కానీ రాకుండా కూడా నా దగ్గర ప్రివెన్షన్ అండ్ కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ 360 degrees మా స్పెషాలిటీ. నేను ఏపీ తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూల కన్నా సర్వీస్ అవ్వగలను. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, సూపర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు వెంకట కిరణ్ కుమార్ డోగుపత్తి. నా బిజినెస్ నేమ్ వచ్చి క్రియేటివ్ ప్రింట్ జోన్ అండి. నేను 2014లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. మాది వచ్చేసి గవర్నర్పేట, విజయవాడ. రోస్టర్ నెంబర్ వచ్చి 20 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్ఫెక్ట్. నా పేరు మనోజ్ కుమార్, నాది ఈవెంట్స్ కేటగిరీ, మనో ఈవెంట్స్ అండి. సో మీ ఇంట్లో కానీ, మీ తెలిసిన వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఎవరింట్లో ఉన్నా సరే, ఎటువంటి ఫంక్షన్ అయినా సరే దాన్ని మెమరబుల్గా చేసే బాధ్యత మాది. తప్పకుండా మీరు రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్. మా ఫర్మ్ నేమ్ రిలయబుల్ ఏజెన్సీస్ అండి. సో మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ వైఫై అండ్ డిటిహెచ్ ఉంటాయండి. సో మీకు లైఫ్ టైం సర్వీస్ ఇస్తారు, మంచి ప్యాకేజెస్ కూడా మీకు అఫోర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ. మా దగ్గర 2 plans ఉన్నాయండి. మంత్లీ వచ్చి మీకు ఓన్లీ వైఫై వచ్చి 499 పడుతుంది, అండ్ అలానే వైఫై ప్లస్ టీవీ ప్లస్ ఓటీటీ 3 కలిపి 699 ప్లస్ GST పడుతుందండి. సో ఎవరికైనా ఇంకా ప్లాన్ డీటెయిల్స్ కావాలంటే నాకు పర్సనల్ వాట్సాప్ చేస్తే నేను ఆ ఛానల్ లిస్టు మీకు అన్ని పెట్టుకుంటాను. ITV చేస్తే మీకు అన్ని క్లియర్గా ప్రోడక్ట్తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు అఖిల్. మాది ఫర్మ్ నేమ్ మహేశ్వరి పెయింట్స్ అండి. మేము మెయిన్ ఎప్పటి నుంచో డీలర్స్ అండి ఏషియన్ పెయింట్స్కి. మాకు యాక్చువల్లీ కంపెనీ పరంగా మాకు క్లబ్ డీలర్ అని ఉంటుందండి. మేము అది గత 10 years నుంచి మెయింటైన్ చేస్తున్నాము.
అబౌవ్ 5 crores ఉంటేనే ఆ క్లబ్ డీలర్ కింద కన్సిడర్ చేస్తారు. సో మీ ఇంటికి ఎటువంటి పెయింట్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. మా ఫర్మ్ పేరు వచ్చేసి నటరాజ్ ఎలక్ట్రికల్స్. మా షాప్ 1 town చౌకీ దగ్గర. మీ ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే లోపల మెటల్ బాక్సెస్ దగ్గర నుంచి బయట స్విచ్చెస్ అండ్ స్విచ్ బోర్డ్స్ అవనివ్వండి, ట్యూబ్ లైట్స్ అవనండి, అన్నీ మా దగ్గర దొరుకుతాయి. థ్యాంక్ యూ. నటరాజ్ ఎలక్ట్రికల్ సార్, మా ఫస్ట్ అంతా కాంట్రాక్ట్ మీ దగ్గరే తీసుకున్నాం మేము. ఇప్పుడు కూడా తీసుకోవాలి కదా. నా పేరు సాయి కుమార్ అండి. నా రోస్టర్ నెంబర్ 77, హెల్త్ ఇన్సూరెన్స్ కేటగిరీ. నేను డీల్ చేసే కంపెనీస్ హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా ఏఐఏ, హెచ్డిఎఫ్సి ఎర్గో. మీ దగ్గర కావాల్సిన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నా దగ్గర టర్మ్ ప్లాన్, వెల్త్ క్రియేషన్ ప్లాన్స్ అండ్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయండి. ఎవరికైనా సర్వీసెస్ నీడెడ్ అయితే ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. నా పేరు ప్రదీప్, మాది శ్రీ సత్యలక్ష్మి ట్రేడర్స్. నాది రోప్ కేటగిరీ. మా దగ్గర ప్లాస్టిక్ మ్యాట్స్, రోప్స్, డోర్ మ్యాట్స్, నవార్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎవరికన్నా కావాలంటే వచ్చి నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. I'm studying 7th class. My father name is Sudhir. My shop name is Sri Veeravenkata Padmini Metals, aluminum, plastic, steel, gift items all available. Please visit my shop. Very nice, very nice. This is Shubhasri. I am a bridal makeup artist, freelancer. Groom and bride both are doing, and not only local and out of station also we are doing. Thank you. మేడం, మేకప్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఎందుకు చేస్తారు మేకప్ చెప్పండి? మైల్ ఏమైంది? చక్కగా నవ్వుతున్నారు, చక్క స్మైలింగ్ తో చెప్పండి మేడం. చెప్పినప్పుడే అది మీకు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దామానంద. Good evening, everyone. My name is Moish. My father name is Puvara Venkateswara Rao. My father firm name is Vijay Lakshmi Home Center. అన్ని కంపెనీస్ డాడీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. హోల్సేల్ రిటైల్ రెండు చేస్తారు. త్రూఅవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం సప్లై చేస్తారు. థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ నైస్. 10th class. Mother name is Puvada Devi Annapurna, and mother firm name is Srinivasa Home Distributors. Mother wholesale చేస్తారు, హోల్ ఆంధ్ర చేస్తారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. పానకాలరావు. నా ఫారం వచ్చేసి కేపీఆర్ ఇండస్ట్రీస్. మా దగ్గర స్టీల్ బాస్కెట్స్, అల్యూమినియం బాస్కెట్స్, ఏసీబీ బాస్కెట్స్ మేము తయారు చేస్తామండి. అండ్ ప్యాంట్రీ యూనిట్స్, మ్యాజిక్ కార్నర్స్ కూడా మా దగ్గర తయారవుతాయి. మీకు కావాల్సిన మెజర్మెంట్స్ కస్టమైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. This is Sampath Kumar Vissam Setti. My firm name is Venkateswara Brass Stores. We deal with brass and copper kitchenware. Trending copper and brass kitchenware మొత్తం మా దగ్గర ఉంటాయి. Cooking in brass is best and drinking in copper is best. Everyone start using copper and brass. అలాగే ఓల్డ్ రా మెటీరియల్స్ మొత్తం మేము ఎక్స్క్లూజివ్ ఐరన్, అన్ని రకాల రా మెటీరియల్స్ మంచి రేట్కి తీసుకుంటాము. ఎక్స్చేంజ్ మీరు ఐటమ్ అయినా తీసుకోవచ్చు, క్యాష్ అయినా తీసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్క చెప్తున్నప్పుడు ముందు చొక్కాను సరి చేసుకున్నారు, తర్వాత మేసాన్ని సరి చేసుకున్నారు, తర్వాత ముక్కును సరి చేసుకున్నారు. మా ఫర్మ్ పేరు డొమెస్టో ప్రైవేట్ లిమిటెడ్. మేము అన్ని రకాల వెటనరీ మెడిసిన్స్ ఇంకా పెట్ యాక్సెసరీస్ గురించి డీల్ చేస్తాము. ఇది 4th జనరేషన్ రన్ ఫర్మ్. సో మా షాప్ వచ్చేసి సింగ్ నగర్ సైడ్ ఉంది. అటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మైసెల్ఫ్ రామారావు వెచ్చా, ఐఎమ్ ఫ్రమ్ తెనాలి. మా ఫర్మ్ నేమ్ వచ్చేసరికి జయేశ్వర ప్రొడక్ట్స్. మా ఫ్యాక్టరీ తెనాల్లో ఉందండి. మాది మాణిక్ చంద్ ఆక్సిడ్స్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ తయారు చేస్తాము. మా దగ్గర 1 liter, 2 liter, 500 ml, 200 ml, 20 liter అండ్ 5 liter అన్ని సప్లై చేస్తాము. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఎలా కావాలన్నా సప్లై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ కొంచెం పైకి పెట్టండి, ఆ టైప్ చేస్తే మాత్రం బాగుంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మనోజ్ కుమార్ అండ్ నా ఫారం నేమ్ వచ్చి ఐస్మార్ట్ అండి. సో ఇది డీప్ క్లీనింగ్ సర్వీసెస్ కేటగిరీ. దీన్ని నేను 14 yearsగా మెయింటైన్ చేస్తున్నాను సార్. అండ్ స్టార్టింగ్లో ఒక్కడే, ఇప్పుడు నా కింద 45 members, 50 members ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ అంటూడా మీరు ఎప్పుడు ఏ క్లీనింగ్ కావాల్సి వచ్చినా, ఎవరికి కావాల్సి వచ్చినా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంటీరియర్స్, బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ క్లీనింగ్ రిలేటెడ్. ఆన్లైన్ వాడకండి, నన్ను వాడుకోండి, వాడుకున్నోడికి వాడుకున్నంత. థ్యాంక్ యూ సార్. Mega evening, Vivasha. Myself Harish from Mega Furniture Mart. We deal with all type of office furniture and household furniture, and we also customize all your furniture needs. And this is Harish from Mega Furniture Mart. Thank you. Good evening, everyone. Myself Jitendra. My firm name is Kanadurga Agencies. My category is plumbing and sanitary. Located at Governorpet, Vijayawada. Our firm is we are established from 1991. We are 3rd generation entrepreneurs.
and we are very proud to say that we deal our USP is all your sanitary requirements under one roof, and our one more USP is pricing and choice. Once again, this is Jitendra, Kanakadurga Agencies. Thank you. మాది శ్రీ వీర వెంకట పద్మిని మెటల్స్, యూటెన్సిల్స్, కిచెన్ వేర్, ఆల్ అదర్ ఐటమ్స్ ఉంటాయి ఫ్రమ్ రిటైల్ అండ్ హోల్సేల్స్. ప్లీజ్ విజిట్ మై షాప్. థ్యాంక్ యూ. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, రోస్టర్ నెంబర్ 8. మీ పిల్లల్ని అత్యుత్తమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా స్కూల్ ఫీజులు ఖచ్చితంగా కట్టాలి. సో స్కూల్ ఫీజులు కట్టాలంటే మా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ద్వారా కట్టుకోండి. చక్కగా మీ పిల్లల్ని ఉన్నత చదువుల వైపు తిప్పండి. ప్లీజ్ కనెక్ట్ మీ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ బెస్ట్ చిల్డ్రన్ ప్లాన్. థ్యాంక్ యూ. చక్కగా పిల్లలు దిస్ ఈజ్ వెంకటరమేష్ తాడేపల్లి, రిప్రజెంటింగ్ అమరావతి ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ మై కేటగిరీ is customer software. We deal all types of website designing, ERP solutions and e-commerce mobile apps. వర్మ గారు, మీకు వెబ్సైట్ లేదని విన్నాము. మాకు ఏదైనా ఇస్తే మీకు మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్ చేసిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Photography morning. Myself Pawan, roster number 37, photography category in Kaushika. మేము వెడ్డింగ్స్కి, ఎంగేజ్మెంట్స్కి, వెడ్డింగ్స్కి, అన్ని ఈవెంట్స్కి ఫోటోగ్రఫీ కవర్ చేస్తామండి. మా దగ్గర ప్యాకేజ్ వచ్చేప్పటికి 13,999 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా బ్యూటిఫుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మన శ్రీధర్ గారి దగ్గర బట్టలు తీసుకొని ఎంత అందంగా కనిపిస్తారో, శుభశ్రీ గారి దగ్గర మేకప్ చేయించుకుంటే ఎంత అందంగా కనిపిస్తారో, మేము అది చూపిస్తే మీకు ఇంకా అందంగా కనిపిస్తారు. మా యూఎస్పీ వచ్చేటప్పటికి మేము మీకు ఏదైనా ఈవెంట్ చేస్తే విత్ ఇన్ 1 monthలో మీకు ఆల్బమ్, వీడియో డెలివరీ చేస్తాం మీ సెలక్షన్ డేట్ నుంచి. థ్యాంక్ యూ. నా రోస్టర్ నెంబర్ 37 ఇన్ కౌశిక. థ్యాంక్ యూ. చక్కగా వెరీ నైస్. ఇక్కడ వరకు అయితే మామూలుగా ఇప్పుడు ఆయన పిలిచారు ఫ్రెండ్స్, గూగుల్ డాక్యుమెంట్ ఇంకా ట్రైనింగ్ సెషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందా? అందరు ఇచ్చినట్టేనా? నాకు ఈయన నచ్చింది ఒకటే, ఆల్మోస్ట్ 2 months ముందు అడిగాను నన్ను మార్చ్లో. బికాజ్ నా స్కెడ్యూల్ యాక్చువల్గా 2-3 months ఫుల్ బిజీలో ఉంటుంది. కానీ నేను అడిగితే సరే ఈ రోజు చూసుకున్నాను సార్, ఈ రోజు అయితే ఖాళీ ఉంటుందంటే, నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే 2 months తర్వాత కదా ఆయన మర్చిపోవచ్చు, లేదంటే ఏదైనా కారణం చేత పోస్ట్పోన్ అవుతుంది అనే జాస్లోనే ఉన్నాను. బట్ మీ నంబరు May 1st week నుంచి ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను. సార్ ఇంకేమైనా మెటీరియల్ మీకు కావాలా, ఇంకేమైనా ట్రైనింగ్ ఎయిడ్స్ ఏమైనా ప్రొవైడ్ చేయమంటారా, మా స్ట్రెంత్ ఎంతమంది సార్, మా కాన్సెప్ట్ ఇది, మాకు ఇలా కావాలని. సచ్ ఎ కేర్ చాలా రేర్గా ఉంటుంది. జనరల్గా నాకు ఫోన్ చేస్తారు మాకు ట్రైనింగ్ కావాలి కంటెంట్ మీద అని చెప్పేసి వదిలేస్తారు అంతే. ఈయన ఫాలోఅప్ చేసిన విధానం మాత్రం ఐ వాస్ రియలీ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ 100% ఇలాంటి వాళ్ళు చైర్మన్ గా ఉంటే ఆ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మేజర్ చంద్రకాంత్ మాచంద ఈ రోజు నుంచి ఆయన టైటిల్ ఇచ్చేద్దాం, మేజర్ చంద్రకాంత్ విక్రమార్కుడు. వదలడు. డియర్ మెంబర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ అవర్ హియర్ అండ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. Really, we are very happy to be part of your day tours, sir. Members, ఎలా అనిపించింది మీ అందరికి? ఒక బిగ్ హరీష్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఎవరైనా ఒక ఇద్దరు పీపుల్. First of all, I would like to thank our PST, Chandrakanta garu and Ramesh garu and Venkateswara garu for conducting such a wonderful training. సో ఈ ట్రైనింగ్ అనేది కూడా ఫస్ట్లో చంద్రకాంత్ గారు చెప్పినప్పుడు అసలు వస్తారా సార్, వింటారా అనే క్వశ్చన్స్ కూడా చాలా రేజ్ అయినాయి. లేదు సార్ మీరు రండి, ఒక్కసారి రండి, చూడండి, చాలా బాగుంటుంది ట్రైనింగ్ అని చెప్పని ఆయన చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు ఈ ట్రైనింగ్ గురించి. సో అదే ఉద్దేశంలో మార్నింగ్ వచ్చాము. అండ్ సరే క్యాజువల్గా ఆయన కోసం ఒక హాఫ్ డే ఉండి వెళ్ళిపోదాం, లేదంటే అటెండెన్స్ వేయించుకొని నేను వెళ్ళిపోదాం అని అనుకొని ఇప్పటిదాకా ఉన్నాం. అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా మీ మేర చెప్పారంటే సార్, మీరు దాన్ని 200 times కన్నా ఎక్కువ చేశారు. సో థ్యాంక్ యూ వర్మ సార్ ఫర్ గివింగ్ మచ్ నాలెడ్జ్ టు అస్. ఆల్వేస్ లెర్నింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ అది మా చంద్రకాంత్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో మనం నేర్చుకునే కూడా చాలా నేర్చుకున్నాం. ఒక టెండర్కి వెళ్ళినప్పుడు అసలు ఆ యువతల వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు అసలు ఎలా ఇంటరాక్ట్ అవుతారు, మీరు చెప్పిన వాటిలో చాలా కూడా మాకు యూజ్ అయ్యి ఉన్నాయి. లంచ్ తర్వాత 2 slides ఏమో నేను మిస్ అయ్యాను సార్ బయటికి వెళ్ళి వచ్చేసరికి.
సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నీకేంటని తెలిసిద్ది అన్నారు, కానీ వచ్చిన తర్వాత బాగుంది. నాకు బాగా నచ్చింది సార్ ఇవాళ. థ్యాంక్ యూ వివైష అండ్ కౌశిక. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫస్ట్ నేను చంద్రకాంత్ గారిని అడిగా, ఎందుకంటే నేను వేరే హౌస్ రావచ్చా రాకూడదు. హీ ఓపెన్లీ వెల్కమ్, ఎవరన్నా వివైషాలు ఎవరన్నా రావచ్చు అని చెప్పి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే బాడీ, మీరు చెప్పారు కదా, బాడీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, లేదంటే అసలు వాళ్ళు సుముఖతంగా ఉన్నారా లేరా అని చెప్పి ఇది నేనైతే నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. సిట్టింగ్ పోస్చర్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ. బాడీ లాంగ్వేజెస్, సో ఐ కాంటాక్ట్స్, లెగ్, హ్యాండ్, సో ఈ టైప్ ఆఫ్ ఎవరు చెప్పలా. సో హౌ టు కమ్యూనికేట్ అనేది ఇవన్నీ విన్నాను, కానీ సో హౌ టు ఇంప్రెస్, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివన్నీ విన్నాను. సో ఈ ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్ గురించి నేను ఫస్ట్ టైం తెలుసుకున్నా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్, అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. కుంటూ వెళ్ళిపోతారు. బట్ ఎప్పుడైతే మనల్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తామో ఇంట్రెస్ట్ అనేది బాగా వస్తుంది. మోరోవర్ అందరితో చేపించారు, అది చాలా ప్లస్ పాయింట్ అయింది. సో మీ వర్డ్స్ అందరికీ రీచ్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ట్రైనర్స్ వర్క్షాప్ అని ఇంపాక్ట్లో ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ అక్కడ వాళ్ళని తక్కువ చేసినట్టు ఒకళ్ళని ఎక్కువ చేసినట్టు అలా కాదు. సార్ చెప్పింది ఎంత ఫ్రెండ్లీగా ఉందంటే, ఇది చెప్తున్నారు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మేమేదో వింటున్నాం అని కాకుండా క్లియర్గా క్లీన్గా ఫ్రెండ్లీ నేచర్తో ఎట్లా మీరు మోటివేట్ అవ్వచ్చు, ఎట్లా డౌన్ టు ఎర్త్ ఉండొచ్చు, మీరు ఎట్లాగ వెళ్తే మనల్ని కస్టమర్ని ఎలా మౌల్డ్ చేసుకోగలం అనేది ఈజీగా నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ఇంకా స్పీచ్ అవ్వలేదురా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు వర్మ గారు. వర్మ గారు, మీ మైండ్లో ఒక చిన్న క్వశ్చన్ ఒకటి అటు ఇటు డొలుతుంది, చెప్పమంటారా? బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మేమందరం మీకు కొన్ని ఇవి ఇచ్చాం. అలా ఏం లేదు. ఓకే, ఓపెన్, అందుకే నా చేతిలో ఓపెన్ గా పెట్టుకున్నాను. సో మీ సెషన్స్ ఇలానే సక్సెస్ఫుల్గా కంటిన్యూగా అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లానే మా నెక్స్ట్ హౌసెస్ కూడా, ఇప్పుడు మాకు మిథున హౌస్ నుంచి ఒక జితేంద్ర గారు వచ్చారు. మీ యొక్క స్కిల్స్ అంటే ఇక్కడ జరిగిన సెషన్స్ అన్ని పాజిటివ్గానే వాళ్ళ హౌస్లో కూడా చెప్తారు. మీకు అన్ని హౌస్ల నుంచి ఇలానే మీటింగ్ సెషన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లాస్ట్ వన్, హోటల్ సిబ్బంది వాళ్ళకి కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. బ్యూటిఫుల్ కాఫీ అండ్ బిస్కెట్స్, టీ అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఫైనల్లీ ప్రెసిడెంట్ గారు, వీ లవ్ యూ ఆల్. such a beautiful training program. Once again, thank you to President గారు. ఫస్ట్ నేను కూడా అపోజ్ చేశాను, ఏంటి మన అంతా బిజినెస్ మ్యాన్స్, మనం ఏమన్నా ఎంప్లాయీస్ ఏంటి, ఎంప్లాయీస్ అయితే కూర్చోబెట్టి ఫెవికల్ రాసి కూర్చోబెట్టచ్చు చైర్ మీద, మనంతా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కదా, ఉంటారా అంతసేపు అని. ఏం పర్లేదు, ఉంటారు రమేష్ గారు అన్నారు. 2 సార్లు అపోజ్ చేశాను. 3వ సారి నేనేమనుకున్నానంటే, సరే ఇక ఈయన డైరెక్ట్గా ఫిక్స్ అయిపోయాడు, మేక్ కొట్టి సో వదిలేద్దాం, అయితే గ్రాండ్ సక్సెస్ అవుతుంది, లేదా ఒక సెషన్ కండక్ట్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా అని నేను మనసులో అనుకున్నా. బట్ అనుకున్న దానికంటే 10% ఎక్కువ సక్సెస్ అయిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈవెన్ మా మెగా హరీష్ గారి ప్రోత్సాహాలంతా కూడా మేము ఇది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మెగా హరీష్ గారు. వాటర్ ప్రెసిడెంట్ సార్, మెయిన్గా అనేది అవతల ఇచ్చే హామీ బట్టి ఉంటుంది. నేను ఆల్రెడీ వర్మ సార్ మీటింగ్స్, నథింగ్ బట్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను కాబట్టి, అట్ ది సేమ్ టైం సార్ వర్మ సారే వస్తాను అన్నారు కాబట్టి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ 100 నుంచి 1000% వెళ్ళిపోయింది. ఎందుకంటే సార్ వస్తే కనుక వేరే లెవెల్లో ఉంటుంది, నేర్చుకునే స్కోప్ చాలా ఉంటుంది అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఇచ్చిన స్ట్రెంగ్త్తోనే మీ అందరినీ నేను ఇవాళ ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ సార్, అండ్ రియల్లీ వీఆర్ హ్యాపీ టు బీ సార్. అండ్ మెగా హరీష్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. A small token of gratitude from our Vivaisha Kaushika sir. Please. Okay. Start with the No. Thank you sir. చాలా బాగుంది. నేను ఆర్గనైజేషన్లో రన్ అవడం అనేది జరుగుతుంది, ఎన్జిఓ ఆర్గనైజేషన్, నేను జేసీఐ. సో లీడర్షిప్ ఒక పరంగా నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాను, అండ్ ట్రైనింగ్ ఈజ్ మై ప్యాషన్. ట్రైనింగ్ మాత్రం ఎప్పుడు వదులుకోను, బట్ లీడర్షిప్లో బిజీ అవడం వల్ల ట్రైనింగ్ అలా డిలే అవుతూ వచ్చింది. సో ఎవరైనా ఎప్పుడైనా సరే ట్రైనింగ్ రమ్మన్నా సరే 100% ముందుకు వస్తాను, చేస్తాను. టుడే ఐ రియల్లీ ఎంజాయ్డ్.
అన్ని టేబుల్స్కి ఈయన ఇలాగే వెళ్తారు, ఇలాగే టుడే ఎంజాయ్డ్ ఇలా పోగొడతారని మాత్రం అనుకోవద్దు. దానికి ఒక రీజన్ కూడా ఉంది. టుడే సండే అండ్ నిజంగా వాతావరణం చాలా మారింది. సో అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీస్తో ఉండాలి, లేకపోతే పిల్లలతో, ఫ్యామిలీస్ కాదు ఫ్యామిలీతో ఉండాలి, పిల్లలతో చక్కగా ఆడుకోవాలని చెప్పి ఉంటుంది అందరికీ కూడా. బట్ స్టిల్ ఆ టైం కూడా సాక్రిఫైస్ చేసి ఇక్కడ కూర్చొని ఇంతసేపు చేశారంటే మాత్రం దట్ ఇట్ సెల్ఫ్ విల్ సేస్ దిస్ టేబుల్ ఈస్ వెరీ మచ్ డిసిప్లైన్డ్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ ఓవర్ హియర్. ఈవెన్ పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారంటే మాత్రం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దట్. అండ్ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బిజినెస్ అనేది మనకి ఏంటంటే తరతరాల నుంచి మన పెద్దలు నేర్పించిన విధానం ఒకటి, కానీ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో సినారియోస్ మారిపోయినాయి. దానికి మనం అప్గ్రేడ్ అవ్వాలి, అప్ స్కిల్ కూడా అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. అప్ స్కిల్ అయితే 100% ఎవరు కూడా మనం ఆపేదైతే ప్రసక్తే లేదు. సో గో ఫర్ ఎ చేంజ్, ఇన్నోవేటివ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయండి, ఒక్క సైడే మాత్రం ఉండిపోవద్దు. అండ్ ఎప్పుడు కూడా బాగా సంపాదించాలి. నెక్స్ట్ మన పిల్లలు కూడా 100% వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం బాగా సంపాదిస్తేనే అది పాసిబిలిటీ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు గో ఫర్ ఎ చేంజ్ గురించి మాత్రం వెనకాడు వేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే నెక్స్ట్ 11 months 11 ప్రోగ్రామ్స్ పెట్టాము. అందరు రెడీగా ఉన్నట్టేనా? అని ఏమని చెప్పారు సార్? కావాలని వద్దన్నారా? అపాయింట్మెంట్ తీసుకున్నా. అయితే సార్ దగ్గర నుంచి ఇప్పటికీ నాకు ఒక డౌట్, సార్ నాకు గెస్చర్ చూడలేదు, నాతో మొహంతో మాట్లాడలేదు, నన్ను ఎలా యాక్సెప్ట్ చేసి మీరు ఈ యొక్క హౌస్ డెవలప్ అవ్వాలి, మెంబర్స్ గ్రోత్ కావాలి. సో మనం ఫస్ట్ రెండు పాయింట్ చెప్తున్నాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ గ్రోత్ ఐడియాస్ అని చెప్పాం. సో వాటిని మాకు ఎంకరేజ్ చేస్తూ మా ప్రోగ్రామ్ని ఆదరిస్తాను కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడేస్ ట్రైనింగ్ సెషన్. We look forward to the next training and then we will inform in the next meetings. Thank you very much. డెఫినెట్గా ప్రెసిడెంట్ గారు, డెఫినెట్గా కలిసే నడుద్దాం అందరం. మనకి పెద్ద ఆప్తుడి కింద మెగా హరీష్ గారు ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా నడిచి మన ఈరోజు మీటింగ్లో జాతిపిత రాలేదు ఎవరు, మన కళ్యాణ్ కుమార్ గారు వచ్చుంటే ఇంకా బాగుండేది. అందరి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. థ్యాంక్ యూ.